హరే కృష్ణ. మనం ఫస్ట్ చాప్టర్లో చూసినట్లయితే కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అయింది. అర్జునుడు ఆ, మామూలు సంజయుడు ధృతరాష్ట్రుని చెప్తున్నాడు. దాని తర్వాత ఆ, అర్జునుడు వచ్చేసి సైన్యాన్ని చూడడానికి వస్తాడు. మధ్యలోకి వచ్చేసిన తర్వాత అర్జునుడు కొంచెం డౌట్లోకి ఉంటాడు. డౌట్ హీ గెట్స్ ఇన్ టు ఇల్యూషన్ అనమాట. అంటే డౌట్స్ చాలా వస్తాయన్నమాట. నేను చేసింది కరెక్టా, నేను చేసింది తప్ప అనేసి. సో తను చెప్తాడు. దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. అర్జునుని యొక్క కంపాషను, తర్వాత ఇఫ్ ఈజ్ ఏబుల్ టు ఎంజాయ్ ఆర్ నాట్, అలా చాలా రీజన్స్ ఉన్నాయి. సోషల్ రెస్పాన్సిబిలిటీ, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అన్నట్లు ఒక కైండ్ ఆఫ్ ఒక ఈ కారణాల వల్ల తను యుద్ధం చేయకూడదని డిసైడ్ చేసుకుంటాడు. ఇంకా డిసైడ్ చేయలేదు, బట్ ఈ స్టిల్ ప్రజెంటింగ్ ఎవ్రీథింగ్. అంటే తను ఇంకా కృష్ణుడు చెప్తున్నాడు, ఇది ఇలా జరుగుతుంది, మనం యుద్ధం చేస్తే ఇంత నష్టం అవుతుంది, అంత అధర్మం ఇదంతా, మనం 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 వీళ్ళని పూజించాలి. ఆ పూజించాలంటే భీష్ముడు, ద్రోణుడు వాళ్ళకు పూజకు అంటే పూజించడానికి అర్హులు. అటువంటి వాళ్ళతో మనం యుద్ధం చేయకూడదు అనేసి రీజన్స్ చెప్తాడు. సో దానికి రెస్పాండ్గా ఇంకా కృష్ణ ఏం స్టార్ట్ చేయలేదన్నమాట. సో ఆ రీజనింగ్ అంటే తను ఇచ్చే కారణాలే ఇంకా ఈ చాప్టర్లో కొంచెం కంటిన్యూ అవుతాయి. సో దాన్ని బేస్ చేసుకొని ఈ చాప్టర్లో ఏంటంటే కృష్ణ అర్జునుడు ఒక ఇండిసిషన్కి వస్తాడు అనమాట. అసలు నేను చేసింది కరెక్టా తప్ప నాకు అర్థం కావట్లేదు. నాకు ఆ డౌట్స్ అంటే నాకు ఈ బలహీనతలన్నీ కృంగదీస్తున్నాయి. నన్ను ఈ వీటి నుంచి బయటకు తీసుకొస్తే ఎవరైనా నాకు హెల్ప్ అవుతుంది అన్నట్లు భావిస్తాడు. సో దానికనేసి కృష్ణుడిని సరెండర్ అవుతాడు. అంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళేసి కృష్ణుడిని ఒక గురువుగా యాక్సెప్ట్ చేస్తాడు అనమాట. ఇంతకుముందు అర్జునుడికి కృష్ణుడు ఒక ఫ్రెండ్ లేదా ఒక బంధువు అలాగా తెలుసాను. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కృష్ణుని కంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు. మామూలుగా అర్జునుడు ముందు నుంచే వింటుంటాడు, కృష్ణుడు స్వయం భగవానుడు, భగవత్ స్వరూపుడు అనేసి వింటుంటాడు. ఎవరు? గ్రేట్ సేజెస్ నుంచి, నారదుడు, వ్యాసుడు, అటువంటి వాళ్ళ నుంచి వింటాడు. కానీ తనకు నమ్మశక్యం కాదనమాట. ఇతనేంటి, భగవంతుడు ఏంటి, ఇతను మా ఫ్రెండ్ కదా, నాతో ఇంత క్లోజ్గా ఉంటాడు. తనకు కూడా ఎందుకంటే ఒక వ్యక్తి మనకు చాలా దగ్గరగా వస్తే తనలో లోపాలను చూడడం గుర్తిస్తాం మనం. తను కూడా మనలాంటి వాడే అనుకుంటాం. సో ఈ ప్రపంచంలో మామూలుగా ఎట్లా అంటే మనమే అందరికంటే గొప్ప, మన తర్వాతే ఎవరైనా అనే లెవెల్లో ఆలోచిస్తాం ఎప్పుడైనా కానీ. ఎదుటి వాళ్ళ గొప్ప లక్షణాలు చూసినా కానీ, గుర్తించినా కానీ దానికి తగిన మర్యాద ఇవ్వం మనం. సో అర్జునుడు కూడా అలాగే కృష్ణుడి గురించి వింటాడు. వ్యాసులు, నారదుడు, అటువంటి గొప్ప విదురుడు, అటువంటి వాళ్ళ నుంచి కృష్ణుడు సాక్షాత్ భగవానుడే అని వింటాడు. కాకపోతే తను అంతగా దానికి అటెన్షన్ ఇవ్వడు. కానీ కృష్ణ ఆల్సో నెవర్ మైండ్స్ అనమాట. కృష్ణుడికి కూడా అదే కావాలి. అంటే కృష్ణుడు కూడా తన భక్తులు తనతో బాగా ప్రేమ రాగలుగుతూ వాళ్ళ యొక్క ప్రేమ కావాలి, కానీ వాళ్ళ యొక్క గౌరవం అంటే కృష్ణుడికి రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ అట్ ద సేమ్ టైం ఆ రెస్పెక్ట్ తన మీద ఉండే ప్రేమను కప్పిపుచ్చేంతగా రాకూడదు అనమాట. సో కృష్ణుడు కూడా ఈ నెవర్ మైండ్స్ ఇట్. అండ్ తను అలాగే రెసిప్రోకేటింగ్ విత్ అర్జున హ్యాజ్ తను ఎలాగైతే తను చేరగొడుతున్నాడో అలాగే తను ఆదరిస్తుంటాడు కృష్ణుడు కూడా. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చేసరికి ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అవబోతుంది. ఇంకొక ముహూర్త కాలంలో యుద్ధం మొదలవుతుంది. అటువంటి సిచ్యువేషన్లో అర్జున్కి డిప్రెషన్, ఈ డౌట్లు, ఈ సంశయాలు అన్నీ కృంగదీస్తాయి అతన్ని. కృంగదీస్తే తనకు ఉండే జ్ఞాపకశక్తి నశిస్తుంది, తనకు ఉండే ఇంద్రియ పట్టుత్వం పోతుంది. సో అటువంటి టైంలో అప్పటి వరకు కృష్ణుడి గురించి విన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకునేసి తను హీ సరెండర్స్ టు కృష్ణుని గురువుగా ఒప్పుకుంటాడు.
గురువుగా అంటే అంతవరకు కేవలం ఒక స్నేహితులాగా చూస్తాడు. సో కృష్ణుని గురువుగా ఒప్పుకుంటాడు. సో మనం ఈ సెషన్కి టైటిల్ ఏం పెట్టాం? కృష్ణం వందే జగద్గురు అని పెట్టాం. అది శంకరాచార్యులు రాస్తారు కదా, కృష్ణం వందే జగద్గురు అనేసి. సో ఎందుకంటే కృష్ణుడు సమస్త జీవులకు కూడా గురువు లాంటి వాడు. ఇప్పుడు చూసారనుకోండి, ఇప్పుడు ఏదైనా జీవి ఒక ఇట్ టేక్స్ బర్త్ అంటే తను పుడుతుంది. పుట్టిన తర్వాత దానికి ఇమ్మీడియట్లీ దానికి ఎక్కడ ఫుడ్ ఎలా 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 తెచ్చుకోవాలో తెలియదు అనమాట. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఒక లేగదూడ పుట్టింది అనుకోండి, వెంటనే ఆ లేగదూడని తీసుకెళ్ళి ఆవు పొదుగు దగ్గర పెడితే అది వెంటనే దాన్ని పాలు తాగడం స్టార్ట్ చేస్తుంది. దానికి ఎవరు ఇచ్చారు ఆ జ్ఞానం? నువ్వు ఈ పాలు ఇక్కడ తల్లి పొదుగులోంచి తాగాలనేసి. అలాగే ఇప్పుడు వందల వేల ఆవులు ఉన్నా కానీ ఆ లేగదూడని వదిలిపెడితే అది డైరెక్ట్ వెళ్ళి దాని తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దానికి తెలుసు దాని తల్లి ఎవరు అనేసి. అంటే అలా అనమాట. అలా కాకుండా లేకపోతే ఒక ఆవును వదిలిపెట్టినా కానీ తను లేగదూడని గుర్తుపెట్టుకునేసి తన దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఒక ప్లాంట్ కూడా ఒక క్రీపర్ చూసుకోండి. మామూలు ఒక తీగలు అంటారు కదా, మామూలుగా లతలు. ఆ క్రీపర్స్ని తీసుకెళ్ళేసి మనం విండోలో పెడితే విండో సన్లైట్ అట్ట వస్తుంటే ఆ క్రీపర్ ఆ లతలు అటు సైడే గ్రో అవుతాయి. అంటే ఆ సన్లైట్ ఎక్కడి నుంచి వస్తుందో అటు సైడు ఆటోమేటిక్గా గ్రో అయిపోతాయి. అంటే ఆ జ్ఞానం అంటే ఆ సెన్సరీ థింగ్స్. అలాగే ఇప్పుడు మామూలుగా బయట మనం వెళ్ళినా కానీ అనుభవం ఒక గురువుతో సమానం అంటారు కదా, అంటే ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ టీచర్. సో ఆ ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. సో కృష్ణ ఒక పరమాత్మని రూపంలో ఉండేసి ప్రతి జీవిని కూడా తను ఎలా సర్వైవ్ అవ్వగలదు, తను కర్మ చేయడానికి, తనను తాను రక్షించుకోవడానికి సరైన జ్ఞానాన్ని ఇస్తుంటాడు. అలాగే మనము ఎప్పుడైతే ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ అయిపోయి ముందుకు వెళ్ళిపోయాము, దెన్ అప్పుడు కృష్ణ విల్ జాయిన్ అయ్యారు. ఇప్పుడు మన స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళడానికి స్టార్ట్ చేసాం, వెళ్ళడానికి మొదలుపెట్టాం. దెన్ కృష్ణ సెండ్స్ యాజ్ ఎ రైట్ పర్సన్ టు గైడ్ అస్. తనకు మనం ఏ లెవెల్లో ఉన్నాం దాన్ని బేస్ చేసుకొని మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని కరెక్ట్ డైరెక్షన్స్ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. సో అందుకే కృష్ణుడు జగద్గురు, అంటే ప్రతి ఒక్కరికి కూడా తను శిక్షణ ఇస్తాడు. సో మనం ఇప్పుడు మన లైఫ్లో మెనీ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం. అంటే చాలా సందర్భాల్లో మనకి ఏది ఒక సంశయంలో పడిపోతాం, ఏది కరెక్ట్ ఏది రాంగ్ డిసైడ్ చేసుకునే స్థితిలో ఉండం. కొన్ని చాలా డౌట్స్ ఉంటాయి, కొన్నిసార్లు కన్ఫ్యూజన్ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎలా లీడ్ చేయాలి, అటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనకు ఒక గురువు యొక్క అవసరం ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే ఒక పర్సన్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్, అంటే ఎవరైతే ఈ భౌతికమైన ఇంద్రియాలతో కాకుండా ఒక శాస్త్రిక దృక్పథం ఉండేసి, ఇంకా ఒక అనుభవజ్ఞుడు, మరియు ఒక స్పిరిచువాలిటీ అంటే భగవద్ ధర్మం ఏంటి, అసలు ధర్మం అంటే ఏంటో తెలిసిన అతని యొక్క గైడెన్స్ ఉంటే మనకు హెల్ప్ అవుతుంది. సో మనం అది కూడా చూస్తాం, ఎవరు గురువు అంటే ఎవరు. గురువు అలాగే కొంచెంమంది గురువు అనుకొని కన్ఫ్యూజ్ అవుతాం, కానీ గురువులో ఏ లక్షణాలు చూడాలి, గురువుకి ఏ లక్షణాలు ఉండకూడదు. ఇంకా ఈ చాప్టర్లో అర్జునుడు ఎలాగైతే కృష్ణుడిని ఒక గురువుగా అంగీకరించాడు ఆ విషయం కూడా చూస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లింగ్ ఇండిషన్స్ అండ్ కన్ఫ్యూజన్. ఇవి ఎందుకు వచ్చేస్తున్నాయి అంటే ఈ సంశయాలు, ఈ సందేహాలు, ఈ కన్ఫ్యూజన్ అంతే ఎందుకు వస్తుందంటే లాక్ ఆఫ్ ప్రాపర్ నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. ఎందుకంటే మనకి ఎప్పుడైతే నాలెడ్జ్ ఉంటుందో ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలిగేది, ఆ జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానం మనకి ఒక రకమైన శక్తి ఇస్తుంది.
మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, ఒక చీకటి గదిలో మనకి కాలుకు తాడు తగిలింది అనుకోండి, తాడు తగిలి తాడు తాడు తగిలితే దాన్ని మనం పాము అనుకొని భయపడే ఛాన్స్ ఉంది. అలాగే పాము తగిలితే దాన్ని తాడు అనుకొని దాన్ని పట్టించుకోకపోవడం చేసే ఛాన్స్ కూడా ఉంది. అది తాడును పాము అనుకునే కష్టమే, పామును తాడు అనుకునే కష్టమే. తాడును పాము అనుకుంటే మనకి యాంగ్జైటీ, అదే పామును తాడు అనుకుంటే అది మనకి ఇంకా ప్రమాదకరం, ఎందుకంటే అది కాటేసి చంపేయచ్చు. కానీ నాలెడ్జ్ ఎప్పుడైతే లైట్ వస్తుందో ఆ నాలెడ్జ్ వస్తుంది మనకి, ఏది కరెక్టు, ఏది ఇది తాడా ఇది పామ అని కరెక్ట్ ఒక జ్ఞానం వచ్చేస్తుంది. సో ఆ జ్ఞానం వల్ల మనకి ఆ యాంగ్జైటీ అంటే సంశయం అనేది వెళ్ళిపోతుంది. సో మెచ్యూరిటీ అంటే ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మామూలుగా జంతువులకు ఒక లక్షణం ఉంటుంది, ఏదైతే తన ఇంద్రియాలకు కానీ తనకు కానీ మంచిగా అనిపిస్తుందో అది మాత్రమే చేస్తాయి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చూస్తే చాలా వరకు, కొన్ని కాదు, ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ అన్నీ కూడా మన ఇంద్రియాలకి అంత ప్లీజింగ్ అనిపించవు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరే అనుకోండి, ఈ వితౌట్ ఎప్పుడు ఎక్కడికైనా ఏదైనా చేసి ఉండొచ్చు, మంచిగా ఆఫీస్కి వెళ్ళి వచ్చారు, చాలా టైర్డ్ అయిపోయి ఉంటారు, పడుకొని రిలాక్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా మామూలుగా ఏదైనా టీవీ సీరియల్స్ కానీ లేకపోతే మూవీస్ కానీ చూడొచ్చు. కాదు, అలా కాకుండా మీరు ఆర్ టేకింగ్ అంటే ఎక్స్టెండింగ్ యువర్ సెల్ఫ్, భగవద్గీత వినాలి, దాంట్లో ఏది ముందో తెలుసుకోవాలి. అటువంటి ఒక మెచ్యూరిటీ అంటే మనం ఏ డిసిషన్ తీసుకుంటే మనకి కరెక్ట్ మంచి జరుగుతుంది, ఏ డిసిషన్ తీసుకుంటే మనకే కాకుండా వేరే వాళ్ళు కూడా మంచి చేయగలుగుతాము, అటువంటి మెచ్యూరిటీ, అటువంటి నిర్ణయాలు తీసుకోకునే ఒక శక్తి అన్నమాట మెచ్యూరిటీ. సో ఆ ఇమ్మెచ్యూరిటీ వల్ల కూడా మనకి ఈ ఇండిషన్స్, ఈ కన్ఫ్యూజన్, ఈ యాంగ్జైటీ అన్నీ వచ్చేస్తాయి. అలాగే ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఏది ధర్మము ఏది అధర్మము, ఏది పర్మనెంట్ రిజల్ట్స్, కొన్ని టెంపరీ థింగ్స్ మనకి చాలా ప్లీజింగ్గా ఉంటాయి. ఫర్ సపోజ్ మనకి కొంచెం మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది, మామూలుగా బయట వాళ్ళు ఏం చేస్తారంటే దే గో ఫర్ ఇంటాక్సికేషన్, లేదు ఏదో మందు విస్కీ కానీ వైన్ కానీ తాగేసి పడుకుంటారు. కానీ పర్మనెంట్ రిజల్ట్ ఏంటి? దట్స్ అ టెంపరీ థింగ్. ఇప్పుడు ప్రస్తుతానికి అది రిలీవ్ చేయొచ్చు, కాకపోతే మళ్ళీ రేపొద్దున తలపోటు వచ్చేస్తుంది. కానీ పర్మనెంట్ రిజల్ట్ ఏదైనా, ఇప్పుడు ఏదైనా విషయాన్ని నుంచి తప్పించుకొని పోవడం కాకుండా దాన్ని ఫేస్ చేసుకునే నాలెడ్జ్ మనకు ఉండాలి, అది ఒకటి. అలాగే మనకి ఏదైనా మన విషయాన్ని ఏ విధానం మీద మనం పని చేస్తున్నట్లయితే ఆ పనిలో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి అన్నమాట. అంటే మన భగవద్గీతలో చెప్తారు కదా, కాల కర్మ గుణ, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండివర్స్ అంటే రకరకాల ప్రయత్నాలు, ఇంకా భగవంతుడు. సో అలా 5 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఈచ్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఆ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద మనకు అవగాహన ఉండాలి, ఎందుకంటే ఏ ఫ్యాక్టర్ తక్కువైనా కానీ మనకు సరైన ఆశించిన ఫలితం రాదు. సో కాబట్టి మనం అన్ని విధాలుగా అన్ని ఫ్యాక్టర్స్ని సాటిస్ఫై చేస్తూ దెన్ విల్ గెట్ ద రైట్ రిజల్ట్ ఎట్ ద రైట్ టైం విత్ ఆప్టిమల్ ఎండివర్. సో ఇలా మనకు అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి కరెక్ట్గా నిర్ణయం తీసుకోగలం. డిస్టింక్షన్ బిట్వీన్ ఎసెన్స్ అండ్ డీటెయిల్స్. ఇప్పుడు మనం ఒక దాని మీద పని చేస్తుంటే దాంట్లో ఒక ఎసెన్షియల్ పార్ట్ ఉంటుంది, ఇంకా కొన్ని డీటెయిల్డ్ పార్ట్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు అనుకోండి, ఎసెన్స్ అంటే ఏంటి? తనను మంచిగా చూసుకోవాలి, తనకి ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఇంటికి వచ్చినందుకు. సో దట్ ఈజ్ ఎసెన్స్, అంటే అదొక అతిథి మర్యాద అనమాట. డీటెయిల్స్ అంటే తనకు ఏదో ట్రివియల్ థింగ్ ఉంది అంటే ఒక చిన్న హెల్ప్ చేయడానికి వెళ్ళేసి, అంటే ఫర్ సపోజ్ ఐ డోంట్ నో దిస్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఎగ్జాంపుల్. సో అంటే తనతో తను సరిగ్గా ప్రాపర్గా డ్రెస్ వేసుకోలేదు, అంటే ఏదో ప్రయాణంలో డ్రెస్ చినిగిపోయింది, సో ఆ డ్రెస్ని చూసి మనం జడ్జ్ చేయడము, అంటే అట్లా. అంటే ఎసెన్స్ అండ్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు మన పూజా కార్యక్రమం కూడా ఉంది, పూజా కార్యక్రమంలో ఎసెన్స్ ఏంటి?
వీ హ్యావ్ టు గివ్ ఆల్ అవర్ రెస్పెక్ట్ టు కృష్ణ అండ్ ఒక విత్ ఫీలింగ్ అండ్ విత్ డివోషన్ మనం ఒక భక్తితోటి భగవంతుని సేవ చేయాలి. అది ఎసెన్స్. డీటెయిల్ అంటే ఏంటి? భగవంతునికి ఏ టైం ఎప్పుడు అంటే కొన్ని డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఎంత ఏ ఏం పెడుతున్నాము, ఏ క్వాలిటీ, ఏ అంటే ఏ వేరియేషన్స్ ఉంటాయి కొన్ని. అంటే యాక్చువల్లీ ఇంకో కొంచెంమంది ఏం చెప్తారంటే డీటెయిల్స్ ఆర్ ద ఎసెన్స్, డీటెయిల్స్ గివ్స్ ద హౌ మచ్ యూ లవ్. సో కానీ మనం కొన్ని సందర్భాల్లో మనము ఆ ఎసెన్షియల్ పార్ట్ అంటే ముఖ్యమైన విషయాన్ని తర్వాత అంత ముఖ్యం కాని అటువంటి విషయాన్ని ఆ రెండిట్లో ఏదో ఒకటి మనం చేయాల్సి వస్తుంది. అంటే అంటే ఇప్పుడు ఏదర్ ఎసెన్షియల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, లేకపోతే డీటెయిల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా? అప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనము డీటెయిల్స్ని వదిలేసి ఎసెన్స్ని పట్టుకోవాలి. సో అదే అనమాట. సో ఇంకా హయ్యర్ అండ్ లోవర్ ధర్మాస్ అంటే ఏదైనా మనము ఒక ఒక పని చేసేటప్పుడు దాంట్లో ఒక్కొక్కసారి అన్ని ఇప్పుడు మామూలుగా కొన్ని ధర్మాలు మామూలుగా ఒక ప్రీవియస్ క్లాస్ కూడా మనం దీని గురించి డిస్కస్ చేశాం కదా. ఒక ధర్మం అనేది ఉంటుంది, పరవ ధర్మం ఉంటుంది, హయ్యర్ ధర్మం, లోవర్ ధర్మం. సో అన్ని ధర్మాలకు కూడా మనం సాటిస్ఫై చేయడానికి ట్రై చేయాలి ఫస్ట్. సో అది కాని పక్షంలో, అది నెరవేరని పక్షంలో వీ హ్యావ్ టు గో ఫర్ హయ్యర్ ధర్మ డిస్కార్డింగ్ లోవర్ ధర్మ. ఎలాగైతే మనం మామూలుగా ఇప్పుడు కురుక్షేత్ర వారే తీసుకుంటే హయ్యర్ ధర్మ అండ్ లోవర్ ధర్మ. హయ్యర్ ధర్మ అంటే భగవంతుడికి ఏది ధర్మ సంస్థాపన కోసం ఏది చేయాలనో అది చేయాలి, అది హయ్యర్ ధర్మ. లోవర్ ధర్మ అంటే మనం పెద్దవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇంకా అంత బంధువులతో అందరితో మంచిగా ఉండాలి, చిన్న వాళ్ళని ప్రేమించాలి, సమానంగా ఉండే వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉండాలి. అవన్నీ లోవర్ ధర్మాస్. అంటే నాకు సరిగా లోవర్ ధర్మం అంటే చిన్న ధర్మాలు అంటారు. సో మనము మామూలుగా ఇఫ్ పాసిబుల్ మనం వీ హ్యావ్ టు ట్రై అవర్ బెస్ట్ టు డూ బోత్. అంటే హయ్యర్ ధర్మ చేస్తూనే లోవర్ ధర్మం కూడా చేయాలి. కానీ ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఇప్పుడు కురుక్షేత్ర వారే తీసుకోండి. ఈ కురుక్షేత్ర వారిలో కృష్ణుడు పాండవులు ఎంత ప్రయత్నించాం కానీ సంధి కుదరలేదు. సో దే ఆర్ ఫోర్స్డ్ టు గో ఫర్ వార్. దాన్ని సో దట్ ఈస్ భగవత్ సంకల్పం కాబట్టి. సో మనం ఆ లోవర్ ధర్మాన్ని వదిలేసి హయ్యర్ ధర్మాన్ని తీసుకోవడానికి ఒక రకమైన ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి, అంటే డ్యూటీ బాండ్ ఉండాలి. సో ఇప్పుడు భగవద్గీతలో మామూలుగా ఇంకా అర్జునుడికి కృష్ణుడికి ముందు ఒక అర్జునుడికి కృష్ణుడికి మధ్య సంభాషణ జరిగింది. అర్జునుడు చెప్తున్నాడు రీజన్స్ అన్ని. నాకు ఈ యుద్ధం వల్ల నష్టమే కనపడుతుంది కానీ ఏ విధంగా నాకు లాభం కనపడతలేదు. అందరు నా వాళ్ళని చంపుకునేసి నేను రాజ్యంతో ఏం సుఖంగా ఉండలేను. సో ఇంకా ఇలా చేయడం వల్ల మనకు చాలా పాపం కూడా చుట్టుకుంటుంది. స్త్రీలంతా విధవలైపోతారు, వాళ్ళని రక్షించడానికి ఎవరు ఉండరు. అటువంటి రీజన్స్ అన్ని చాలా ఇస్తాడు. చాలా ఇచ్చేసిన తర్వాత చెప్తుంటే ఇదంతా సంజయుడు చెప్తాడనమాట. సో సెకండ్ చాప్టర్ టైటిల్ ఏంటంటే సాంఖ్యయోగం. సాంఖ్యయోగం అంటే ఒక అనలిటికల్ స్టడీ ఇస్తుంది అనమాట. సాంఖ్య అంటే మామూలుగా సంఖ్యలు అంటే తెలుసు కదా. సంఖ్యలు అంటే కౌంట్ చేసే నెంబర్స్ అనమాట. ఈ సాంఖ్యయోగం ఏం చేస్తుందంటే అన్ని లిస్ట్ అవుట్ చేస్తుంది. మనకి ఏమేమి ఉన్నాయి, 5 పంచేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు, ఒక బుద్ధి, అహంకారము, ఇంకా ఆత్మ, అవన్నీ లిస్ట్ అవుట్ చేసిన తర్వాత మొత్తం 24 ఐటమ్స్ ఎన్నో ఉన్నాయి. అన్ని లిస్ట్ అవుట్ చేసిన తర్వాత అసలు దీంట్లో ఎవరు నువ్వు అని ఒక క్వశ్చన్ వేసుకుంటాం. మనం ఇంద్రియాలమా? కాదు. మన కళ్ళు కాదు, మన జ్ఞానేంద్రియాలు కాదు, మన కర్మేంద్రియాలు కాదు, మన మనసు మనం కాదు, మన బుద్ధి మనం కాదు, మనం ఎవరు అన్ని మనం ఆత్మ. సరే ఆత్మ అయితే ఇంకా ఇంకా కేవలం ఆత్మ ఒక్కటే ఉందా? ఆత్మ కంటే ఎవరు పైన లేవరా అంటే పరమాత్మ ఉన్నాడు. సరే పరమాత్మ ఉంది, ఓకే. ఆత్మ పరమాత్మ మనం అనుకుంటే ఆత్మకు పరమాత్మకు మనకు సంబంధం ఏంటి? పరమాత్మతో మనకు సంబంధం ఏంటి అంటే ఒక అనలిటికల్ బేసిస్తో ఒక ఫైనల్ కంక్లూజన్కి రావడం, దాన్నే సాంఖ్యయోగం అంటారు అనమాట. సో
ఆ సాంఖ్యయోగం గురించి ఈ సెకండ్ చాప్టర్లో చెప్తారనమాట. యాక్చువల్లీ ఫస్ట్ టూ ఈ సెకండ్ చాప్టర్ని శ్రీల ప్రభుపాదుల వారు ఒక టైటిల్ ఏమి ఇచ్చారంటే సమ్మరీ స్టడీ ఆఫ్ భగవద్గీత. అంటే ఆ భగవద్గీత ఎసెన్స్ అంతా, అంటే భగవద్గీత ఒక ఓవర్వ్యూ ఇచ్చాడనమాట సెకండ్ చాప్టర్లో శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే మామూలుగా ఇట్స్ వార్ సిచ్యువేషన్ కదా, అంటే ఒక యుద్ధం ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అవ్వడానికి వెళ్తుంది. ఈ యుద్ధం స్టార్ట్ అవ్వడానికి వెళ్ళే ముందు దే కెనాట్ స్పెండ్ అవర్స్ అండ్ అవర్స్ డిస్కసింగ్ ఆల్ దీస్ ఫిలాసఫికల్ థింగ్స్, రైట్? అంటే వాళ్ళు అంత టైం స్పెండ్ చేయలేరు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ఏదైతే అవసరమో అది ఇచ్చేస్తాడు ఫస్ట్. సో అందుకే ఫస్ట్ చాప్టర్లో అర్జున్కి డౌట్స్ వచ్చింది, సెకండ్ చాప్టర్లో డౌట్ క్లియర్ చేయడానికి ఫుల్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఇచ్చేశారు. సో కానీ అర్జున వాస్ నాట్ కన్విన్స్డ్ ఆఫ్టర్ సెకండ్ చాప్టర్. సో అర్జునుడు ఇంకా సంశయాలు తీరలేదు. సో అందుకే కృష్ణ భగవానుడు ఇంకా ముందుకెళ్ళేసి ధ్యాన యుగం అన్ని యోగ మార్గాలు చెప్పిన తర్వాత, ఏది మంచి ఏది చెడు అన్ని చెప్పిన తర్వాత ఒక విరాట్ స్వరూపం చూపించేసి, ఎలాగైతే నేను నీకు చెప్తున్నా ఐఎమ్ నాట్ ఏ అంటే నేను మామూలు మనిషిని అనుకున్నా, మామూలు అంటే ఇప్పుడు ఈ సంభాషణ అంతా కృష్ణునికి అర్జునుడికి మాత్రమే జరుగుతుంది. సో మనకు సంబంధం లేదు అనుకుంటే వీఆర్ లూజింగ్ ద క్రక్స్ ఆఫ్ భగవద్గీత. సో ఎప్పుడైతే మనం మనల్ని తీసుకెళ్ళి అర్జున్ పొజిషన్లో పెట్టుకుంటామో అప్పుడే భగవద్గీత నాలెడ్జ్ మనకు ఎక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా ఇప్పుడు కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్తున్నాడు అంటే కృష్ణ ఈస్ టెల్లింగ్ అస్. సో కృష్ణుడు అందుకే ఫస్ట్ సెకండ్ చాప్టర్ అంతా సమ్మరీ ఇచ్చేసి దెన్ ఈ గోస్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్, ఒక ఇంట్రడక్షన్, ఒక ప్రివ్యూ లాగా ఇచ్చేస్తాడు అనమాట సెకండ్ చాప్టర్లో. సో సెకండ్ చాప్టర్లో ఫస్ట్ వర్డ్స్ ఏంటంటే సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అష్టుపూర్ణాకులేక్షణం విశదాంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన. సో సంజయుడు చెప్తున్నాడు, ఇలా అశ్రుపూరిష అంటే ఇలా చెప్తూ కళ్ళలో నీళ్ళు పెట్టుకున్న అర్జునుడిని ఉద్దేశించి కృష్ణుడు ఇలా చెప్తున్నాడు అనమాట. సో ఇది విన్న వెంటనే ధృతరాష్ట్రునికి ఒక రకమైన ఆనందం వచ్చేసింది. ఎందుకంటే ఇలా అర్జునుడు తన బంధుమిత్రులను చూసేసి డీలా పడిపోయాడు అని చెప్తే, ఒక అర్జునుడు ఫైట్ చేయకుంటే పాండవులకు యుద్ధం గెలిచే శక్తి చాలా తగ్గిపోతుంది. సో అందుకనేసి ధృతరాష్ట్రుడు ఒక రకమైన ఆనందానికి లోనవుతున్నాడు అనమాట. సో ఇంకా యుద్ధం జరగదు, ఇంకా నా కుమారులు గెలిచేస్తారు, సో ఇంకా వాళ్ళే రాజులుగా ఉంటారు అనేసి ఒక రకమైన అంటే ఒక ఇల్యూజన్లో వెళ్ళిపోతాడు ధృతరాష్ట్రుడు. సో అందుకే సెకండ్ చాప్టర్ దాని తర్వాత కృష్ణ భగవాను గురించి చెప్తారన్నమాట. శ్రీ భగవాన్ ఉవాచ కుటస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకూతీకరం అర్జున. సో కృష్ణుడు వచ్చేసి అర్జునుడికి చెప్తున్నాడు, ఇటువంటి అంటే ఇంత కష్మలం అంటే హౌ డస్ దిస్ బివిల్డర్మెంట్, ఈ సంశయాలు, అంటే ఈ అజ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది నీకు? దీనివల్ల నువ్వు విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ లిబరేషన్, అంటే నిన్ను ముక్తి మార్గంలోకి తీసుకెళ్ళవు. అట్ ది సేమ్ టైం దీనివల్ల నీకు స్వర్గం ప్రాప్తించదు, అండ్ నెక్స్ట్ లైఫ్, అండ్ ఇట్ విల్ ఆల్సో లీడ్ టు ఇన్ఫేమీ. దానివల్ల నీ కీర్తి కూడా నశించిపోతుంది. ఎందుకంటే అర్జున్కి ఒక రకమైన కీర్తి ఉందనమాట, ఒక బెస్ట్ అమంగ్ క్షత్రియాస్, అంటే తను ఉత్తమ క్షత్రియుడు అనేసి ఒక బిరుదు ఉంది. ఎవరైనా క్షత్రియుల్లో ఉండాలంటే ఇప్పుడు యూ హ్యావ్ టు బికమ్ లైక్ అర్జున అని చెప్తారనమాట. సో అంత కీర్తి ఉంది అర్జునుడికి. సో ఆ కీర్తి కూడా పోతుంది. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు అర్జునుడు వాళ్ళ పట్ల దయ, వాళ్ళ పట్ల ధర్మం అనుకుంటా వదిలేస్తే ఆ శత్రువులు ఏమనుకుంటారంటే మా సైన్యాన్ని, మమ్మల్ని చూసి అర్జునుడు భయపడిపోయినాడు అని ఒక రకమైన ప్రచారం మొదలు పెడతారు. సో దీనివల్ల అర్జునుడి యొక్క కీర్తి కూడా పాడైపోతుంది. సో అందుకే మనం ఉండే పొజిషన్లో మనం ఏదైనా ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాం అనుకోండి,
మన పర్స్పెక్టివ్ అంతా, మన దృష్టికోణం అంతా ఒక రకంగా ఉంటుంది. సో అందుకే మనకు ఒక గురువు అంటూ ఉంటే తను కరెక్ట్గా ఓవరాల్గా చూడగలడు అనమాట. మన పొజిషన్ ఏంటి, మనం ఎలా ఆలోచిస్తున్నాము, మనకి ఏది మంచిది అని ఒక గురువు కానీ అంటే ఒక స్పిరిచువల్ స్పిరిచువల్గా కానీ ఒక గైడ్ కానీ మనకు కావాల్సి వస్తుంది అప్పుడు. సో ఇలా చెప్పిన తర్వాత క్లైబ్యమాస్మగమః పార్థ నైస్తత్త్వయా ఉపపాద్యయేత్ క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తో తిష్ట పరంతప. ఇప్పుడు ఒక రకమైన ఏంటి, కృష్ణుడు ఒక రకమైన అంటే ఏమంటుంది దాన్ని, ఒక చాస్టైజ్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. అంటే అర్జున్ని కొంచెం రెచ్చగొట్ట, అంటే అర్జున్ని కొంచెం అంటే ఏంటి ఇంత పిరికివాన్లాగా అయిపోయాను నువ్వు, దిస్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ యూ, అంటే నీలాంటి క్షత్రులకి ఇది అంటే తగదు, అంటే నిన్ను నమ్ముకొని అంత యుద్ధానికి వచ్చారు, ఇప్పుడు నువ్వు వదిలేస్తే ఇట్ విల్ బి అంటే నమ్మక ద్రోహం అనమాట. సో అని ఒక అర్జున్ని ఒక మామూలుగా ఇప్పుడు డియర్ వన్స్ తిడతారు కదా అప్పుడప్పుడు, తండ్రి కానీ మన పేరెంట్స్ కానీ లేదు మన ఫ్రెండ్స్ కానీ ఒక్కోసారి మనం తిడతారు. ఎందుకంటే వాళ్ళు మనం వాళ్ళు ఆశించిన విధంగా మనం చేయలేకపోతున్నాం కాబట్టి. సో అలా ఒక రకమైన తిడతాడు అనమాట. ఇంపార్టెంట్ కవర్డ్, ఇంపార్టెంట్ అంటే క్లేవ్యం అంటే ఒక పిరికివాన్ లాగా, ఒక నపుంసకం లాగా, ఇటువంటి యాక్షన్స్ నీకు సరిపోవు అన్నట్లు చెప్తాడు అనమాట. సో మామూలుగా మనకి అర్జునుడు ఏమనుకుంటున్నాడు, ఇది మనకు ధర్మం కాదు, అంటే మనం ఏదైతే చేస్తున్నామో దానివల్ల మనకు పాపం వస్తుంది. పాపం ఎప్పుడు వస్తుంది, మనము అధార్మికమైన కార్యక్రమాలు చేస్తే మనకు పాపం వస్తుంది. సో అర్జునుడు మనము ఈ యుద్ధంలో పోరాడి అవతల వాళ్ళ క్షత్రియులను అవతల మన మన శత్రువుల్లో ఉండే క్షత్రియులను చంపడం వల్ల మనకు పాపం వస్తుంది అంటున్నాడు. కానీ ఇది ఒక ఇల్యూజన్ అనమాట, అంటే ఒక మిస్గైడెన్స్. కాకపోతే ఎందుకంటే ఏది ధర్మం ఏది అధర్మం అనేది కరెక్ట్గా తెలుసుకునే స్టేజ్లో అర్జునుడు లేడనమాట. సో దేర్ఫోర్ ఒక రకమైన మెంటల్ వీక్నెస్, ఎందుకంటే తన వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని చంపాల్సి వస్తుంది, తన ఎంజాయ్మెంట్ కూడా పాడైపోతుంది, వాళ్ళని చంపుకొని నేను సాధించేది ఏం లేదు అనే రకమైన మెంటల్ ఇండిసిసివ్ స్టేట్లోకి వెళ్ళిపోయాడు. సో దానివల్ల కృష్ణుడు అతన్ని ఒక రకమైన మందలించే స్టేజ్లోకి వచ్చేసాడు అనమాట. అర్జున ఉవాచ కథం భీష్మం అహం సాంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషువా ప్రతియోత్స్యామి పూజార్హౌ అరిసూదన. మనము ఎవరైతే భీష్ముడు ద్రోణుడు అటువంటి వాళ్ళతో మనం యుద్ధం చేయడానికి వచ్చాం. సో కానీ వాళ్ళు మనకు పూజార్హులు, అంటే వాళ్ళని మనం పూజించాలి తప్ప వాళ్ళతో యుద్ధం చేయకూడదు అని ఒక రకమైన మళ్ళీ ఇంకా. సో మనకి ఏవైతే ఫస్ట్ చాప్టర్లో డౌట్స్ వచ్చాయో దానిని ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాడు అనమాట. సో అలా చెప్తూ నేను వాళ్ళతో ఎలా ఫైట్ చేయగలను, నాకు ఒక ఐఎమ్ నాట్ కన్విన్స్డ్, అంటే నేను నా ఒక రకమైన ఇంకా డౌట్స్ ఉండిపోయాయి. నాకు ఈ డౌట్స్ క్లియర్ అయిపోయేంత వరకు కానీ నేను యుద్ధం చేయలేను. ఎందుకంటే నేను తెలియక, ఇప్పుడు మనం ఏదైనా పని చేసే ముందు ఆలోచించమంటారు కదా, సో అర్జునుడు కూడా ఆ పని చేసే ముందు ఆలోచించమంటున్నాడు. సో ఆ ఆలోచనలోంచి పుట్టిందే ఈ డౌట్లన్నీ. ఫస్ట్ నేను చేసేది కరెక్టా తప్ప అని ఒక చిన్న డౌట్ వచ్చింది ఫస్ట్. ఆ డౌట్ నుంచి మొత్తం పెరిగి ఒక డౌట్ ఇంకో డౌట్ అలా ఒక సంశయం నుంచి ఇంకో సంశయంకి అలా అన్నీ ఒక రకమైన ఫోర్స్ లాగా తయారయ్యేసి
అర్జునుడు ఒక కన్ఫ్యూజన్లోకి వచ్చేసాడు ఇప్పుడు. సో అర్జునుడు మామూలుగా సంజయుడు ఇప్పుడు మధుసూదన అని కృష్ణుని సంబోధిస్తున్నాడు. మధుసూదన అంటే మధు అనే రాక్షసుని చంపినవాడు మధుసూదనుడు. సో ఇప్పుడు ఆ మధుసూదనుడు అంటే అలాగే తనలో ఉన్న డౌట్స్ అంటే ఈ డౌట్స్ అనే రాక్షసుల్ని చంపగలడు అని సంజయుడు ధృతరాష్ట్రుని చెప్తున్నాడు. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వర్స్ గురుణహ్త్వా ఇహి మధుభావాన్ శ్రేయో భుక్తిం భవిష్య ఆపి లోకే హత్వర్త కమస్తు గురూన్ ఇవః భుంజయే భోగాన్ హృది ప్రదిదానం. It is better to eat by begging in this life, not to kill such great elders. Having killed elders whoever even desiring wealth will enjoy the objects contaminated with their blood. సో అదే మన ఎల్డర్స్ని చంపకూడదు. మనం ఎప్పుడైతే వాళ్ళని చంపుతామో మనం ఎంజాయ్ చేసే ప్రతి ఆబ్జెక్ట్ కూడా వాళ్ళ రక్తాలతో నిండి అంటే వాళ్ళ రక్తపు మరకలతో నిండి టెయింటెడ్ అయి ఉంటుంది. ఆ పాపం అనేది దానికి ఉంటుంది మనం ఎంజాయ్ చేసేదానికంతా అని ఒక రకమైన ఆర్గ్యుమెంట్ హీఈస్ పుట్టింగ్ ఫార్త్. ఇలా చెప్తూ హీ గోస్ ఫార్వర్డ్. సో అర్జున ఫిఫ్త్ రీజన్, మామూలుగా మనం ఫస్ట్ చాప్టర్ ఏం చెప్పుకున్నామంటే ఇండిసిషన్ అనమాట. అర్జున ఫిఫ్త్ రీజన్ నాట్ టు ఫైట్ అంటే ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఏదర్ షుడ్ ఐ ఫైట్ విత్ దెమ్ ఆర్ అంటే నాకు విచ్ ఈజ్ బెటర్, మామూలుగా కాంకరింగ్ దెమ్ ఆర్ బీయింగ్ కాంకర్డ్ బై దెమ్, ఆర్ ఈవెన్ ఇఫ్ వీ కిల్డ్ ద సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర వీ షుడ్ నాట్ కేర్ టు లివ్, yet they are standing before us on the battlefield. సో మనం ధృతరాష్ట్రుని యొక్క పుత్రుల్ని చంపితే ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం అనుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మామూలుగా క్షత్రియులకి ఎట్లా అంటే ఎదుటివాడు వచ్చి ఛాలెంజ్ చేస్తే దెన్ దే హ్యావ్ టు గో అండ్ ఫైట్. సో ధృతరాష్ట్రుని యొక్క కుమారులే మనకు వచ్చి ఛాలెంజ్ చేస్తున్నారు. మనం యుద్ధం వద్దనుకున్నాం, రాయవారిని పంపించాము, కనీసం మాకు 5 గ్రామాలు ఏంటి సరిపోతుందని వచ్చి పంపించాము, కానీ వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. సో దానికి ఒప్పుకోకుండా వాళ్ళు యుద్ధానికి వచ్చి నిలబడ్డారు. సో క్షత్రియ ధర్మం ప్రకారం వాళ్ళతో ఫైట్ చేసి చంపినా కానీ మనకు ఏంటి అధర్మం సంక్రమించదు. కానీ అట్ ద సేమ్ టైం ఇదే వాళ్ళని చంపాలంటే భీష్ముడు, ద్రోణుడు వాళ్ళందరితో కూడా ఫైట్ చేయాలి, వాళ్ళని కూడా చంపాల్సి వస్తుంది. సో వాళ్ళని చంపితే మాత్రం అధర్మం, ఎందుకంటే వాళ్ళు పూజనీయులు. సో ఇప్పుడు వాళ్ళతో ఫైట్ చేయడం కరెక్టా, లేకపోతే వాళ్ళతో ఫైట్ చేయకుండా ఉండడం కరెక్టా? ఆ ఏ రకమైన డిసిషన్ తను తీసుకోలేకపోతున్నాడు అర్జునుడు. సో ఇంకేమంటాడంటే దానికంటే నేను ఈ ఫైటింగ్ అంతా వదిలేసేసి ఐ విల్ గో ఫర్ బెగ్గింగ్, నేను వెళ్ళేసి భిక్షాటన చేసుకొని బతుకుతాను అని ఒక రకమైన వైరాగ్యంలోకి వచ్చేసాడనమాట. సో ఇలా లేదు, ఒకవేళ నేను చంపకపోతే వాళ్ళే నన్ను చంపినా అని లెట్ దెమ్ కిల్ మీ. దస్ superiority of fighting over begging has not been established. సో ఎందుకు అర్జున్ ఏమంటున్నా అంటే వాళ్ళని చంపడం కంటే నేను వెళ్ళేసి భిక్షాటం చేసుకుని బతకడం మేలు అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళని చంపడం వల్ల వాళ్ళని చంపిన తర్వాత నాకు వచ్చే రాజ్యం తర్వాత నేను ఎంజాయ్ చేసే ప్రతి ఆబ్జెక్ట్ కూడా వాళ్ళని చంపిన పాపాలతో నిండి ఉంటాయి, అంటే వాళ్ళ రక్త మరకలతో కలిగి ఉంటాయి. సో దానికంటే నాకు ఈ భిక్షాటం చేసుకొని బతకడం మేలు అని అంటున్నాడు. సో ఇలా కంట్రోల్ ఆఫ్ సెన్సెస్, హూ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ హూ ఈస్ టాలరెంట్ విల్
హరే కృష్ణ ఫాలో అవుతున్నారు మీరు ఎవరన్నా? ప్రభుజీ. ఎస్ ప్రభు, సో ఇంకా ఈ అర్జునుడు ఇంకా ఇలా కంటిన్యూ అవుతారు అనమాట. సో one who has the knowledge, who has the control of mind of senses, who is indifferent to this world, and who is tolerant and filled with faith, and should see the supreme self in the self alone. ఇదేంటంటే ఒక భగవద్దృష్టి అనమాట అదంతా. సో ఇప్పటి వరకు భగవద్గీతలో మనం చూసిన ఫస్ట్ చాప్టర్ ఇంతవరకు కూడా ఈ ఈ శ్లోక వరకు అంటే ఇంత 2.6 వరకు కూడా అర్జున్ యొక్క సంశయాలు మొత్తం, అర్జున్ యొక్క డౌట్స్, అర్జున్ యొక్క 5 ఫ్యాక్టర్స్, ఇండిషన్, తర్వాత ఫియర్ ఆఫ్ అఫెన్సెస్, అటువంటి అవే కంటిన్యూ అయిపోయి వచ్చాయి అనమాట. సో ఇలా అర్జునుడి విషయంలో అది తన డౌట్, తన వాళ్ళని చంపకూడదు, అట్ ది సేమ్ టైం ధర్మాన్ని పాటించాలి, అట్ ది సేమ్ టైం యుద్ధం చేయడం అతని క్షత్రియ ధర్మం. కానీ ఆ ధర్మాన్ని పాటిస్తే తను తన వాళ్ళని చంపాల్సి వస్తుంది, దానివల్ల పాపం వస్తుంది, అటువంటివి తనకున్న సంశయాలు. కానీ మన జీవితంలో వీఆర్ నాట్ గోయింగ్ టు ఫైట్ ఎనీ వార్. అంటే మనకు అన్లెస్ వీఆర్ ఇన్ మిలిటరీ, మనం వీఆర్ నాట్ ఆథరైజ్డ్ టు ఫైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ మనకుండే యుద్ధాలు, మనకుండే సంశయాలు కానీ చాలా డిఫరెంట్ లెవెల్లో ఉంటాయి. ఎలా అంటే మన 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 లైఫ్లో మనకుండే సంశయాలు కూడా మన 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 లెవెల్కి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మన లెవెల్ ఏంటంటే మనకుండే సర్కిల్, మనకుండే ఫెసిలిటీస్, దాంతో మనం దాన్ని ఎలా ఎంగేజ్ చేస్తున్నాం, మనకుండే పవర్ని ఏదర్ మనకుండే పవర్స్ ఒక లిమిటెడ్ పవర్ అయి ఉండొచ్చు, కానీ ఇట్స్ స్టిల్ వీ హ్యావ్ సమ్ కంట్రోల్ ఓవర్ అవర్ లైఫ్స్. దాన్ని మన జీవితంలో ఎలా యూజ్ చేయాలి అని ఒక రకమైన ఫ్రీ విల్ మనకు ఉంటుంది. ఆ ఫ్రీ విల్ వల్లనే వీ హ్యాడ్ ద ఎబిలిటీ టు డూ కర్మ, అంటే టు డూ అవర్ డ్యూటీస్. సో ఏదర్ గుడ్ కర్మ చేసి విల్ గివ్ గుడ్ రిజల్ట్స్, బ్యాడ్ కర్మ చేసి బ్యాడ్ రిజల్ట్స్ వస్తుంది. సో ఏ రిజల్ట్ రాకుండా జస్ట్ కర్మ మాత్రం, ఒక డ్యూటీ మాత్రమే చేయాలంటే వీ హ్యావ్ టు డూ అకర్మ. సో సో అంటే అంటే ఒక స్పిరిచువల్ పాత్లో వెళ్తే మనకి ఒక మనం చేసే ప్రతి పని కూడా భగవంతునికి ఒక సేవలాగా చేస్తే మనకి ఆ కర్మపాశం ఉండదు అనమాట. సో దానికోసం మనకి ఒక గైడ్ కావాలి. మామూలుగా ఏం చెప్తారంటే ఆ గైడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి సాధువులు అంటే గొప్ప వాళ్ళు, గురువులు, శాస్త్రాలు అంటే శాస్త్రాల్లో ధర్మం ప్రిన్సిపల్స్ ఉంటాయి. సాధువులు అంటే సాధువులు ఏంటంటే దే ఆర్ ఎలివేటెడ్ పర్సనాలిటీస్. అంటే వాళ్ళకి భక్తి మార్గంలో కానీ ధర్మ మార్గంలో కానీ చాలా ముందుకు వెళ్ళిపోయి ఉంటారు అనమాట. వాళ్ళు మన లెవెల్లో ఉండరు. సో మనం ఏ లెవెల్లో ఉన్నామో వాళ్ళు చూస్తారు, కొంచెం వరకే చూస్తారు. కానీ గురువు అంటే ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ అస్. మనం ఏ లెవెల్లో ఉన్నాం. సో మామూలుగా మనకి ఏం చెప్తారంటే దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ గురు, శిక్ష గురు, దీక్ష గురు అంటారు అనమాట. శిక్ష గురు అంటే ట్రైనింగ్, అంటే మనం ఎలా రోజువారీ జీవితంలో మనం ఎలా ఉండాలి, ఎలా చేయాలి మన పనులు, మన జీవనాన్ని ఎలా మలుచుకోవాలి అని శిక్షణ ఇస్తాడు. దీక్ష గురు అంటే మనకు భగవంతుని యొక్క ఒక స్పిరిచువల్ ఇనిషియేషన్, అంటే ఒక దీక్ష ఇస్తాడు అనమాట. దీక్ష అంటే ఒక దాన్ని మామూలుగా మీకు తెలుసు కదా దీక్ష అంటే అందరికీ. దీక్ష అంటే దాన్ని తీసుకున్న తర్వాత దాన్ని పాటించి దాన్ని కంప్లీట్ చేసి తీరాలి మీరు, అటువంటి ఒక ప్రతిజ్ఞ లాంటిది అనమాట. సో సో ఈ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. మామూలుగా ఒక
వేదిక్ కల్చర్లో దీస్ 3 ఆర్ గివెన్ హైయెస్ట్ ప్రయారిటీ. గురువులు, సాధువులు, శాస్త్రాలు. మనం ఏదైనా సంశయాలు ఏదైనా ఇప్పుడు మన లైఫ్లో మనకు డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది పని చేయొచ్చా చేయకూడదా, నేను కొన్ని ఉంటాయన్నమాట. వాట్ ఈస్ గుడ్ ఫర్ మీ, నేను గృహస్థగా ఉండాలా లేకపోతే బ్రహ్మచారిగా ఉండిపోవాలా లేకపోతే గృహస్థం ఎంటర్ కావాలా, నేను ఎప్పుడు సన్యాసం తీసుకోవాలి, నేను ఇది చేస్తే డబ్బులు ఎక్కువ సంపాదించాలా లేకపోతే సంపాదించిన డబ్బు దాన ధర్మాలు చేయాలా లేకపోతే ఇట్లా నేను ఏం చేస్తే బాగుంటుంది, నాకున్న టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి నేను, అది కరెక్ట్గా మనకి ఆ గైడెన్స్ ఎవరు ఇవ్వాలి. మామూలుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనకు జంతువులకు తేడా ఏంటంటే జంతువులు దే యాక్ట్ ఆన్ ఇన్స్టింక్ట్స్, అంటే వాటికి ఇంద్రియాలు ఎలా లాగితే అలా వెళ్ళిపోతాయి. ఆకలేసింది వెళ్ళి ఏది ఉన్నా ఏది పడితే తింటుంది, ఏది దేని గురించి ఆలోచించుకుంటే తింటుంది. లేదు దాని మీదకి ఎవరైనా అటాక్ వచ్చారు, ఈ డజంట్ సీ, అంటే దాన్ని ఎవరైనా చూడాలన్నమాట. దానికి ఉండే గోర్లు పళ్ళు దానికి ఉండే ఏవైతే ఎబిలిటీస్ ఉన్నాయో దాన్ని యూజ్ చేసుకొని అటాక్ చేస్తుంది. మేటింగ్ ఒక రకమైన అంటే మామూలుగా కనడానికి పిల్లలు కనడానికి ఒక ఒక సెక్షువల్ ఇన్స్టింక్ట్స్ వచ్చేసాయి అనుకోండి, దాని ప్లేస్ టైం ఏం చూడదు అనమాట. ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్, ఈ 4 జంతువు ఇన్స్టింక్ట్ని బట్టి చేస్తుంది. కానీ మనిషి చూడండి, మనిషి అలా చేస్తే ఈజ్ నో మోర్ కన్సిడర్డ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. మనిషికి కూడా అన్ని లక్షణాలు ఉంటాయి. తనకి ఆకలేసిన కానీ ఏది పడితే తినడు, ఏ చెత్త చెదరని తినకూడదు మనిషి. తను తినడానికి ఒక ప్రొసీజర్ ఉంది, పడుకోవడానికి ఒక ప్రొసీజర్ ఉంది, లేదు ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికి ఒక మామూలుగా పిల్లలు కనడానికి ఒక ప్రొసీజర్ ఉంది. సో ఒక రకమైన ధర్మ మార్గాన్ని పాటిస్తాడు అనమాట. సో సో ఈ ధర్మ మార్గం, సో ఈ ఒక లైఫ్ స్టైల్ లీడ్ చేసే లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ మనిషికి జంతువుకి ఇంకా డిఫరెన్స్, ఎగ్జాక్ట్లీ డిఫరెన్స్ ఏంటంటే హ్యూమన్ ఈజ్ నాట్ ఎన్ సొఫిస్టికేటెడ్ యానిమల్. జంతువులు ఏదైతే ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్ చేస్తాయో దాంట్లో మాత్రమే తన జీవితాన్ని ఖర్చు చేస్తే తను ఈజ్ కాల్డ్ యాజ్ సోఫిస్టికేటెడ్ యానిమల్. అంటే జంతువులు చేసే పని ఈయన కొంచెం నైస్గా చేస్తున్నాడు అంతే. సో అదే డిస్టింక్షన్ ఏంటంటే మనిషికి జంతువుకి, మనిషి ధర్మ మార్గంలో నడచడానికి అంటే భగవంతుని గురించి బ్రహ్మ జిజ్ఞాస కలిగి ఉంటాడు అనమాట. అంటే భగవంతుని గురించి ఆలోచిస్తాడు, తనకు భగవంతుడు అంటే ఎవరు, తనని ఎవరు సృష్టించారు, వాట్ ఈజ్ మై డ్యూటీ టువర్డ్స్ గాడ్ అనే ఒక రకమైన విచక్షణ, ఒక జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానంతో పనులు చేస్తాడు. సో ఆ స్పిరిచువల్, దాన్నే స్పిరిచువల్ లైఫ్ అంటారు. ఆ స్పిరిచువల్ లైఫ్లో ఎంటర్ కావడానికి ఈ 3 ప్రమాణాలు ఉంటాయి అన్నమాట. సాధువులు, గురువులు, శాస్త్రులు, అంటే వీళ్ళు గైడెన్స్ కింద ఉంటారు. సో అలా మనకు ఆ గురువు అనేవాడు ఎందుకు కావాలి, గురువు అనేవాడు ఎందుకు కావాలంటే, గురువు అంటే ఎవరంటే హీఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. మామూలుగా గురువు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక డాక్టర్ కావాలనుకున్నాం, వీ నీడ్ టు గెట్ అంటే ట్రైనింగ్, అంటే ఫస్ట్ మనం జ్ఞానాన్ని సంపాదించాలి. ఒక టీచర్ కింద కూర్చునేసి మన హ్యూమన్ బాడీ గురించి అన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఒక ఎక్స్పర్ట్ సర్జన్ కానీ ఫిజిషియన్ కానీ వాళ్ళ కింద మనం ట్రైనింగ్ అవ్వాలి. సో ఈవెన్ మెటీరియల్ లైఫ్లో కూడా ఏదైనా సాధించాలంటే మనకు ఒక శిక్షకుడు కావాలి. సో మనం కళ్ళతో చూసి ఇంద్రియాలతో ముట్టుకొని చేసే వాటి గురించే మనకు ఒక ఎక్స్పర్ట్, ఒక గైడెన్స్ మనకు అవసరమైతే మనము మన ఇంద్రియాలతో చూడలేని స్పిరిచువల్ టాపిక్స్, అంటే ఆ స్పిరిచువాలిటీ అంటే ఒక సటిల్ థింగ్ కదా, అంటే స్పిరిచువాలిటీ అంటే ఇట్ విల్ బి ఆన్ ద లెవెల్ ఆఫ్ సోల్. అటువంటి దాని గురించి మనం ప్రయత్నాలు దాంట్లో మనం స్పిరిచువల్ లైఫ్లో మనం సక్సీడ్ అవ్వడానికి ట్రై చేసేటప్పుడు వీ హ్యావ్ టు గెట్, వీ నీడ్ ఏ గురు. ప్రభుజీ,
someone trying to log in. అతను వెళ్ళిపోయాడు అనుకుంటా బ్రో. అతను వాట్సాప్లో మెసేజ్ చేశాడు, వెంకట్ బాలి మీటింగ్ లాక్లో ఉంది అని. ఇప్పుడు అడ్మిట్ చేశాను, వెళ్ళిపోయాడు అతను. ఓకే. సో మన ఇప్పుడు చూస్తే మనం ప్రాక్టికల్లీ ఇప్పుడు మనం ఏదైనా ప్రోగ్రామ్ నేర్పించడానికి కూడా మనం విల్ బికమ్ ఎ బెటర్ ప్రోగ్రామర్ ఇఫ్ వి టేక్ గైడెన్స్ ఫ్రమ్ ఏ అనదర్ ప్రోగ్రామర్, అంటే ఒక సీనియర్ ప్రోగ్రామర్ కింద. సో ఆ మెటీరియల్ క్వాలిఫికేషన్కే అంతగానం అంటే అంత ఒక గైడెన్స్ యొక్క ప్రాముఖ్యత ఉంటే వాట్ టు స్పీక్ ఆఫ్ స్పిరిచువల్ థింగ్స్ విచ్ ఇస్ రిలేటెడ్ టు సోల్. సో గురు అంటే ఎవరంటే హీఈస్ ఎ వెల్ విషర్ ఆఫ్ ఎవ్రీ వన్ అండ్ హీఈస్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్. సో జగద్గురు, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ ఇస్ కాల్డ్ జగద్గురు. అండ్ హీఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ ఫ్రెండ్, ఎ ఫిలాసఫర్ అండ్ గైడ్. ఫ్రెండ్ ఎందుకంటే హీ నోస్ అబౌట్ అస్ అండ్ హీ నోస్ వాట్ స్టేజ్ వేర్ మనం ఏ స్టేజ్లో ఉన్నాము అని తనకు తెలుసు కాబట్టి ఏ ఫ్రెండ్ నోస్ వాట్ స్టేజ్ వేర్ ఇన్, వాట్ ఈజ్ అబౌట్ అవర్ లెవెల్, అబౌట్ అవర్ మన కాన్షియస్నెస్ లెవెల్ కానీ మన ఏ స్పిరిచువాలిటీ ఏ స్టేజ్లో ఉన్నామని తెలుసు తనకి. హీ నోస్ శాస్త్రాస్ అండ్ ధర్మ, ఏది చేయాలి ఏది చేయకూడదని తెలుసు కరెక్ట్గా. అండ్ హీ ఆల్సో నోస్ అండ్ హీ నోస్ అండ్ ఈజ్ ఎ స్పిరిచువల్ గైడ్. స్పిరిచువల్ గైడ్ అంటే మనం స్పిరిచువల్ లైఫ్లో సక్సెస్ కావడానికి తను స్టెప్ బై స్టెప్ మనకి ఒక రకమైన దిశానిర్దేశకం చేస్తాడు. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు సాధువులు శాస్త్రాలు మనకి అంత యాక్సెసిబుల్గా కాకపోవచ్చు. సాధువులు వచ్చేస్తారు, ఎప్పుడో ఒకసారి వచ్చేసి వాళ్ళు ఇవ్వాల్సిన మెసేజ్ ఇస్తారు. కానీ అన్ని శాస్త్రాలు కూడా ఉన్నాయి, భగవద్గీత, భాగవతం, అటువంటి శాస్త్రాలు, వేదాలు, సంహితాలు అవన్నీ ఉన్నాయి. అవి కూడా ప్రొఫౌండ్ మెసేజ్ ఇస్తాయి. కానీ వాటిని మన జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మనకుండే ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని మన జీవితంలో ఎలా అమలు పరచాలి అనేవి దాన్ని మన గురువు గైడ్ చేస్తాడు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గురు. సో హూ ఈజ్ ఎ గురు అంటే గురువు అంటే ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మామూలుగా మనం చెప్పుకున్నాం మెటీరియలిస్ట్ గురువుస్, ప్రొఫెసర్స్ వాళ్ళంతా కూడా ఉంటారు. దే ఆర్ ఆల్సో గురుస్ ఆన్ మెటీరియల్ లెవెల్. బట్ స్పిరిచువల్ లెవెల్ గురుస్ అంటే ఎవరు అంటే ఏ గురు మస్ట్ హ్యావ్ హర్డ్ ద అబ్సల్యూట్ ట్రూత్ ఫ్రమ్ డిసిప్లిక్ సక్సెషన్. అంటే గురు పరంపర ఉంటుంది మామూలుగా, అది ఆ గురు పరంపర ఎక్కడి వరకు వెళ్తుందంటే డైరెక్ట్ కృష్ణ పరమాత్మ వరకు వెళ్తుంది. కృష్ణుని యొక్క డిసైపులు బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుని యొక్క డిసైపులు నారదుడు, నారదుని యొక్క డిసైపులు వ్యాసదేవుడు, వ్యాసదేవుని యొక్క డిసైపులు మధ్వాచార్యులు. అలా ఆ డిసిప్లిక్ సక్సెషన్లో వచ్చిన మెసేజ్ని మనకి యాజ్ ఇట్ ఈజ్గా ప్రజెంట్ చేసేవాళ్ళు. ఏ రకమైన అడల్ట్రేషన్స్, ఏ రకమైన కూడికలు తీసివేతలు లేకుండా మనకి యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేవాళ్ళు కావాలి. అలాగే వాళ్ళు మనకి మనం ఏ విధంగా అర్థమవుతుందో వాళ్ళు ఆ విధంగా చెప్పే పొజిషన్లో ఉండాలి. అండ్ ఆల్సో గురు మస్ట్ హ్యావ్ రియలైజ్ ద కంక్లూజన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. మామూలుగా స్క్రిప్చర్స్ చదవడమే కాదు, దాని యొక్క ఉద్దేశాన్ని తను గ్రహించి ఉండాలి. అంటే దాని యొక్క పర్పస్ ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్క్రిప్చర్స్, దాని గురించి తెలిసి ఉండాలి గురువు. అండ్ యూ షుడ్ బి ఫిక్స్డ్ ఇన్ డివోషన్ సర్వీస్. మామూలుగా గురువు అనేవాడు భగవంతుని యొక్క భక్తుడై ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అది లేటర్ ఆన్ మనకు ఇంకా క్లారిఫై చేస్తాను. ప్రస్తుతానికైతే జస్ట్ మీరు తెలుసుకోండి ఇదంతే. గురువు షుడ్ నో ద ఎసెన్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ అండ్ షుడ్ బి లైక్ అండ్ నాట్ లైక్ ఎ సాంస్క్రిట్ స్కాలర్. గురువు అనేవాడు ఏ రకమైన స్కాలర్, ఏదో సాంస్క్రిట్ బాగా బాగా చదవడం, మంచి గ్రామర్లో ఎక్స్పర్ట్ అతను కాదు గురువు అంటే. దాని యొక్క ఎసెన్స్ ఏంటి? మామూలుగా భగవద్గీత 15.15 చెప్తారు కదా, వేదైశ్చ సర్వే రహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేహ చాం.
ఈ వేదాలన్నీ రాసింది నేనే. ఆ వేదాల జ్ఞానం నా నుంచి వస్తుంది. ఆ వేదాల ద్వారా నన్నే తెలుసుకోవాలి మీరు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద వేదాస్. నన్ను తెలుసుకోవడానికే ఇదంతా ఇచ్చాను అని భగవంతుడే చెప్తాడు భగవద్గీతలో. సో దెన్ గురు షుడ్ హ్యావ్ అంటే తను ఆ ఎసెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అంటే భగవంతుడిని తెలుసుకోవాలి అనే ఒక కంక్లూజన్కి తను ఒక వచ్చేసి ఉండాలి ఆల్రెడీ. అండ్ గురు లివ్స్ బై దట్ లివ్స్ బై దట్ ప్రిన్సిపల్. సో భగవంతుడిని తెలుసుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయాలనో తను హీ షుడ్ బి డూయింగ్ దట్, అంటే తను ఆ ప్రయత్నం చేస్తుండాలి. అలాగే గురువు, మనం ఎవరైనా గురువుని చూస్తే గురు షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ బియాండ్ క్యాస్ట్, క్రీడ్, కలర్ అండ్ నేషనాలిటీ. మామూలుగా ఇప్పుడు ఇక్కడ అంత ఉండదు కానీ ఇండియాలో మాత్రం చాలా ఉంటుంది. ఏ క్యాస్ట్, ఏ క్రీడ్, ఏ ఏ కులం, ఏ మతం, ఏ జాతి, ఏ దేశం నుంచి వచ్చినాడు, అటువంటివి ఉంటాయి. సో మనం చూడాల్సిన క్వాలిఫికేషన్ మాత్రమే చూడాలి. అన్నెసరీ క్వాలిఫికేషన్ చూడడం వల్ల మనమే పతనం అవుతాం. తనకేం నష్టం ఉండదు, గురువుకి ఏం నష్టం ఉండదు. కాకపోతే మనమే విల్ బి ద లూజర్స్. అండ్ హూ ఇస్ నాట్ ఏ గురు. గురువు అంటే ఎవరు కాదు, అంటే ఎవరుగా గురువుగా యాక్సెప్ట్ చేయకూడదు అంటే ఇప్పుడు కొంచెంమంది ఉంటారు అనమాట. వాళ్ళు ఎట్లా అంటే నువ్వు ఒక యూ గివ్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ దెన్ ఐ విల్ గివ్ మంత్ర అండ్ దట్ ఈస్ ద పర్ఫెక్షన్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అని చెప్తారు. ఇంకా కొంచెంమంది ఏంటంటే డిస్రిగార్డింగ్ ద స్పిరిచువల్ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్. మామూలుగా మనకి 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటిస్తాం కదా ఇస్కాన్ మూమెంట్లో. నో మీట్ ఈటింగ్, నో గ్యాంబ్లింగ్, నో ఇల్లిసిట్ సెక్స్, నో ఇంటాక్సికేషన్. సో అండ్ చాంటింగ్ 16 రౌండ్స్ ఆఫ్ మహామంత్ర. సో ఇటువంటి ప్రిన్సిపల్స్ ఇప్పుడు మామూలుగా శిలా ప్రభుపాదులు ఏం చెప్తారంటే సెన్స్ గ్రాటిఫికేషన్ అండ్ కృష్ణ కాన్షియస్నెస్ గో ఇల్ టుగెదర్ అంటారు. అంటే మనం ఇంద్రియాలో బానిసలు అయిపోయి ఇంద్రియ లవంలో ఉంటే మనము మన ఆధ్యాత్మికతను మనం ఆధ్యాత్మిక పురోగతి సాధించలేము. ఏ గురువు అయితే మనం కొంచెంమంది గురువులు ఉంటారనమాట, నువ్వు చేసింది నువ్వు ఏం చేసావు అది చెయ్యి, కానీ అట్ ద సేమ్ టైం నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తే చాలు, యూ విల్ అటైన్ పర్ఫెక్షన్ అంటారు. ఎస్పెషల్లీ కొన్ని రిలీజియన్స్ ఉంటాయి అనమాట. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, నువ్వు ఏం చేయాలనుకున్నా చేయొచ్చు, కాకపోతే యూ జస్ట్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ గాడ్, దెన్ యూ విల్ అటైన్ పర్ఫెక్షన్ అంటారు. సో దట్ ఈస్ ఏ మిస్డైరెక్టెడ్ రిలీజియన్. మనం ఎప్పుడైనా ఒక గురువుని యాక్సెప్ట్ చేస్తే గురువుని యాక్సెప్ట్ చేస్తున్నాం అంటే గురువు యొక్క ఇన్స్ట్రక్షన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాము. అంటే గురువుని యొక్క ఏవైతే గురువు చెప్పాడో దాన్ని కూడా మనం పాటించాలి ఖచ్చితంగా. దాని గురించి ఆ గురువు కూడా స్ట్రెస్ చేయాలి. నువ్వు ఇది పాటిస్తేనే నన్ను ఫాలో అవుతున్నట్టు, ఇది పాటించకుంటే నన్ను ఫాలో అవుతున్నట్టు కాదు. ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ పర్ఫెక్షన్ దెన్ యూ హ్యావ్ టు ఫాలో ఆల్ దీస్ ప్రిన్సిపల్స్ వితౌట్ ఫెయిల్ అని చెప్పగలగాలి. ఎలాగైతే మనం ఏదైనా రోగం వచ్చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. సో ఫర్ సపోజ్ మనకు లివర్ డ్యామేజ్ అయింది. మనం లివర్ డ్యామేజ్ ఎందుకు అయిందంటే ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, బాగా తాగుడు వల్ల లివర్ డ్యామేజ్ అయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దానికి సరే లివర్ డ్యామేజ్ అయింది కదా నీకు మెడిసిన్ ఇస్తున్నాడు. అప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు, నీకు లివర్ డ్యామేజ్ అయింది, ఇది నువ్వు తాగుడు వల్ల లివర్ డ్యామేజ్ అయింది, సో నేను మెడిసిన్ ఇస్తాను, నువ్వు మెడిసిన్ తీసుకో. అట్ ది సేమ్ టైం నువ్వు ఇంకే ఏ రకమైన ఆల్కహాల్ కానీ ఏ రకమైన మద్యపానం కానీ చేయొద్దు అని చెప్తాడు. సో అంటే యమ నియమాలు ప్రతి దాంట్లో ఉంటాయి. ఏ విధంగా మనం ఎప్పుడైనా ఏ దానికైనా మనం అంటే డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి అన్నమాట. ఎవరైనా గురువు దగ్గరికి వెళ్తే తను మీరు ఇష్టం వచ్చినట్టు ఉండండి, జస్ట్ నన్ను యాక్సెప్ట్ చేయండి సరిపోతుంది అంటే ఈజ్ ఏ ఫేక్ గురు, ఈజ్ నాట్ ఏ గురు. అండ్ కొంచెంమంది గురువులు ఉంటారు, యూ కెన్ డూ, నువ్వు ఏం కావాలంటే అని చేసుకోవచ్చు, జస్ట్ యోగాకి వచ్చి జిమ్నాస్టిక్ చేయి, ఒక చోట కూర్చొని మంచిగా మెడిటేషన్ చేయి, నీకు పీస్ఫుల్నెస్ వస్తుంది అండ్ యూ విల్ అచీవ్ పర్ఫెక్షన్ అంటాడు. వాళ్ళు కూడా గురువులు కాదు. ఎందుకంటే మెడిటేషన్ ఈజ్ నాట్ ద మెథడ్ ఆఫ్ పర్ఫెక్షన్ ఇన్ దిస్ లైఫ్. ఈ కలియుగంలో మెడిటేషన్ ఈజ్ ద నాట్ ఆథరైజ్డ్ ప్రొసీజర్. కలియుగంలో హరినామ సంకీర్తన అంటే భగవంతుని యొక్క నామాన్ని జపించడమే ఆథరైజ్డ్ ప్రొసీజర్. ఎందుకంటే కలియుగంలో మన మైండ్ ఇంత డిస్టర్బ్ ఉంటుంది, ఇంత యాంగ్జైటీ ఇంత ఉంటుంది, ఆ మెడిటేషన్ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ మనం ఏదైనా ప్రొసీజర్ తీసుకుంటే
మనం ఎందుకు తీసుకుంటాము, దాంట్లో మనం సక్సీడ్ కావడానికి తీసుకుంటాం. నాట్ లైక్ ఏదో కొన్ని బెనిఫిట్స్ వస్తాయి, దాని తర్వాత సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఏం కాదు అని అనుకుంటే వీఆర్ ద లూజర్స్. ఎందుకంటే మనకు ఉండేది ఒక లైఫ్ టైం మాత్రమే. మనం వీఆర్ నాట్ ఏ ఎటర్నల్స్. ఎటర్నల్ అంటే మనం ఈ శరీరంలో శాశ్వతంగా ఉండిపోం. మనం ఈ మానవ శరీరంలో మనము అంటే మనం సక్సీడ్ కాలేకపోతే వీఆర్ ద లూజర్స్, రైట్? అంటే మనల్ని మనం మోసగించుకున్నట్టే. సో ప్రాపర్గా ఆలోచించేసి మన టైంని మనం ఎలా యూజ్ చేసుకుంటే బెటర్ అని ప్రాపర్గా ఆలోచించేసి కరెక్ట్ గురువు దగ్గరికి వెళ్ళాలి, కరెక్ట్ గురువును ఆశ్రయించాలి. సో కరెక్ట్ గురువు ఎలా వస్తారంటే మన ఇంటెన్షన్స్ కరెక్ట్గా ఉంటే విల్ కృష్ణ విల్ డైరెక్ట్ అస్ టు రైట్ గురు ఇఫ్ అవర్ ఇంటెన్షన్స్ ఆర్ రైట్. ఇఫ్ యూ హ్యావ్ చీటింగ్ ప్రొపెన్సిటీ యూ విల్ గెట్ ఎ చీటింగ్ గురు. ఎలాగోలా ఏదో షార్ట్కట్లో చేసేసి పని నడిపిద్దాం అనుకుంటే మనకు అంటే వీఆర్ ట్రయింగ్ టు చీట్ కృష్ణ, అంటే వీఆర్ ట్రయింగ్ టు చీట్ అవర్ సెల్ఫ్స్. దెన్ విల్ గెట్ ఏ చీటింగ్ గురు. చీటింగ్ గురు అంటే నాకు ఇంత డబ్బులు ఇచ్చేసి నేను నీకు మంత్రం ఇచ్చేస్తాను, యూ గో అండ్ జపం చేసి నీకు ఏం కావాలో చేయి, తిను తాగు తిరుగు ఏదైనా చేయి అండ్ యూ విల్ అటైన్ పర్ఫెక్షన్ అంటాడు. అంటే హీఈస్ ఏ చీటింగ్ గురు. ఆ చీటింగ్ గురు మన లైఫ్లోకి ఎందుకు వచ్చాడంటే బికాజ్ వీ హ్యావ్ చీటింగ్ ప్రొపెన్సిటీ. సో మనకు ఆ చీటింగ్ మనం ఎప్పుడైతే మనం మోసపూరితమైన మార్గాన్ని ఎంచుకుంటామో మన జీవితంలోకి ఆ మోసం చేసే గురువు మాత్రమే వస్తారు. అండ్ ఇంకో టైప్ ఆఫ్ గురువులు ఏంటంటే దే మెయింటైన్ దట్ ద పర్పస్ ఆఫ్ యోగా ఈజ్ మెటల్ వెల్బీయింగ్. కొంచెంమంది ప్రాణాయామం అంటే అవి చేయొచ్చు, ఎందుకంటే మన శరీరం మనం ఆరోగ్యంగా ఉండాలని చేయొచ్చు. కేవలం ఆరోగ్యంగా ఈ జీవితంలో ఒక 100 ఏళ్ళు బతకడం మాత్రమే హైయెస్ట్ గోల్ కాదు. బతికి ఏం సాధిస్తాం? ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు డై ఎనీ హౌ. ఇప్పుడు నువ్వు 100 ఏళ్ళు బతకడానికి ఇవన్నీ జిమ్నాస్టిక్ చేసినా చేయకున్నా కానీ వాట్ ఈస్ ద పర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్? జీవితంలో సాధించాల్సిన ఏమేంటి దాన్ని కరెక్ట్గా గ్రహించేసి దాని వైపు మనం ఎలా అడుగులు పెడుతున్నాం, దాని వైపు మనం ప్రయత్నం ఎలా చేస్తున్నాం, అది ఇంపార్టెంట్. ఇంకా కొంచెంమంది ఏంటంటే వాళ్ళు దే డిఫై ద వేదాస్, అంటే వాళ్ళు వేదాల యొక్క సందేశం, అంటే వేదాలు ఏం చెప్తాయి, మామూలుగా భగవంతుడు ఎవరని చూపిస్తాయి వేదాలు కానీ భగవద్గీత కానీ శ్రీమద్ భాగవతం అటువంటి శాస్త్రాలు కానీ భగవంతుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు, భగవంతుని ఎలా ఆరాధించాలి, భగవంతునితో ఎలా సంబంధాన్ని పెంచుకోవాలి అవన్నీ చూపిస్తాయి. అలా చేయకుండా కొంచెంమంది ఏమంటారంటే యు ఆర్ గాడ్, ఐఎమ్ గాడ్, ఎందుకంటే నువ్వు కూడా ఆత్మవే అంటాడు. సో ఎస్, వీఆర్ ఆల్సో సోల్, వీఆర్ ఆల్సో వన్ ఇన్ క్వాలిటీ విత్ కృష్ణ. కృష్ణుడి యొక్క క్వాలిటీ ఎట్లుందో మనకు కూడా అదే క్వాలిటీ ఉంది. బట్ క్వాంటిటీలో డిఫరెన్స్ ఉందన్నమాట. క్వాంటిటీ అంటే ఎలాగైతే ఒక నిప్పు కణానికి కూడా అగ్ని యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి, ఒక సూర్యగోళానికి అగ్ని యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఆ నిప్పు కణాన్ని సూర్యగోళాన్ని ఒకటే అంటారా? ఒకటే అనలేం. అలాగే ఒక సముద్రపు నీటి బొట్టుకి ఏ లక్షణాలు ఉన్నాయో సముద్రానికి కూడా అదే లక్షణాలు ఉంటాయి. సో ఆ సముద్రపు నీటి బొట్టుని ఆ సముద్రాన్ని ఒకటే అనలేం, ఎందుకంటే there is a difference in quality, even though they are qualitatively same, క్వాంటిటీలో డిఫరెన్స్ ఉంది. అలాగే ఒక ఆత్మగా మనం కూడా సచ్చిదానంద స్వరూపమే ఒక ఆత్మగా. కానీ భగవంతుడు పూర్ణ పురుషోత్తముడు, అంటే హీఈస్ దానికి అన్లిమిటెడ్ పొటెన్షియల్స్ ఉన్నాయి. ఒక ఆత్మగా మనకు కూడా కొన్ని పొటెన్షియల్స్ ఉన్నాయి. ఒక అష్టాంగ యోగాన్ని చేసినా కానీ కొన్ని పర్ఫెక్ట్ ధ్యాన పద్ధతులు పాటించడం వల్ల మనకు కొన్ని శక్తులు మనలో వస్తాయి. అంటే కొన్నిటిని క్రియేట్ చేయడము, కొన్నిటిని కంట్రోల్ చేసే ఎబిలిటీ, అటువంటి శక్తులు మనకు వస్తాయి. అటువంటి శక్తులు మనకు ఉన్నాయి. కానీ భగవంతుడు అనంత శక్తివంతుడు, యోగేశ్వరుడు. సో అటువంటి భగవంతుడిని మనం ఆరాధించాలని వేదాలు చెప్తాయన్నమాట. సో అది ఫాల్స్ గురుస్ అనమాట. సో ఇప్పుడు ఈ 2.6 వరకు అర్జునుడు ఈజ్ 1-on-1లో ఉన్నాడు. అంటే తను నేను చెప్తున్నాను ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇది తప్పు, నేను తీసుకున్న డిసిషన్ ఇందుకు వ్యాలిడ్, అంటే
ఒక రకమైన ఆర్గ్యుమెంట్ మోడ్లో ఉన్నాడు. కానీ ఈ శ్లోకంలోకి వచ్చేసరికి అర్జునుడు బాగా ఆ, ఒక ఒక రకమైన ఫుల్ కన్ఫ్యూజన్లోకి వచ్చేస్తాడు అనమాట. నేను కరెక్ట్ చేస్తున్నా తప్పు చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు అనేసి కృష్ణుడికి సరెండర్ అవుతాడు. నేను ఏం డిసిషన్ తీసుకుని పోతున్నానో నాకేం అర్థం కావట్లేదు, ప్లీజ్ గైడ్ మీ అనేసి. సో ఈ శ్లోకం ఏంటంటే కార్పణ్య దోషోపహత స్వభావ ప్రచ్యామి త్వం ధర్మ సమూఢచేత యశ్రేయసాం నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. సో కార్పణ్య దోషం అంటే తన ఇప్పుడు మనకు ఉండే ఎబిలిటీ ఉంటుంది, కానీ దా ఒక రకమైన నిస్సహాయ స్థితిలో అనమాట. అంటే మనం ఆ పని చేయగలము కానీ చేయలేకపోతున్నాం. అటువంటి అది ఎందుకు వచ్చిందంటే వీక్నెస్ ఆఫ్ మైండ్, ఒక మెంటల్ థింగ్ అనమాట. మనకు అంటే మెంటల్గా మనం మెంటల్గా స్టేబుల్ లేకుంటే మనం కొన్ని ఈజీగా చేసే పనులు కూడా మనం చేయలేం. కొన్నిసార్లు మన మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు మనం ఫోకస్ చేయలేం, మనం ఈజీగా చేసే పని కూడా మనం చేయలేం. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎప్పుడన్నా ఒక నైట్ సరిగా నిద్రపోకపోతే రేపు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళేసి మామూలుగా ఒక 5 minutes చేసే పని 1 or 2 hours అయినా కానీ మనం చేయలేం. సో అండ్ ఎట్లా అంటే అది ఒక రకమైన మనం తెచ్చిపెట్టుకున్న పరిస్థితి అనమాట. సో సో ప్రత్యయత్వం ధర్మ సమూఢ చేత, నాకు ఏది ధర్మము ఏది అధర్మం అర్థం కావట్లేదు. ఐ దేర్ ఫోర్ అంటే ఇప్పుడు శ్రేయసాం నిశ్చితం బ్రూహితాన్ని అంటే నాకు ఏది మంచిదో నాకు అర్థం కావట్లేదు. సో శిష్యస్తేహం షాది మాం త్వం ప్రపన్నం, నేను నీకో శిష్యునిలాగా నేను అర్పించుకుంటున్నాను. సో నా అంటే ప్లీజ్ బి మెర్సీ అంటే నా ఎందుకు కర్ణ ఉంచేసి నాకు కొంచెం గైడెన్స్ ఇవ్వు అనేసి ఒక రకమైన సరెండర్ మోడ్లోకి వెళ్ళిపోతారు అనమాట అర్జునుడు. సో ఇలా మనం ఎప్పుడైనా ఒక గురువుని సంప్రదించినప్పుడు మనకు ఎప్పుడైనా ఒక ఛాలెంజింగ్ మూడ్లో వెళ్తే గురువు మనకి ఇన్స్ట్రక్ట్ చేయడం మనల్ని యాక్సెప్ట్ చేయడు గురువు. ఒకవేళ సూపర్ఫిషియల్గా యాక్సెప్ట్ చేసినా కానీ లోపల మనసులో మాత్రం ఈ విల్ బి డిస్ప్లీజ్డ్. అంటే మన పట్ల అంత తెలుగులో ఏమంటారు డిస్ప్లీజ్డ్ అంటే అంత సద్భావం ఉండదు. అంటే సద్భావం అని కాదు, అంటే మనం అంత సంతోషాన్ని గురువుకి ఇవ్వలేం మనం. సో గివింగ్ అప్ మై న్యాచురల్ కరేజ్ యాజ్ క్షత్రియ, మై వీక్నెస్ మై ఇంటెలిజెన్స్ హ్యాస్ బికమ్ బివిల్డర్డ్ అని అర్జునుడు చెప్తాడు. అర్జునుడు చెప్పేసి ఇప్పుడు మామూలుగా ఇంతవరకు అయితే అర్జునుడు ఒక రకమైన అగ్రెసివ్ మోడ్లో కృష్ణుతో మాట్లాడేవాడు. ఇక్కడికి వచ్చేసరికి అర్జున సరెండర్స్ టు కృష్ణ, అర్జున యాక్సెప్ట్స్ కృష్ణ యాజ్ గురు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గురు. సో మనం ఎప్పుడైనా ఎవరైనా గురువుని యాక్సెప్ట్ చేస్తే వారి పట్ల మనం ముందు గురువు అంటే అసలు మీనింగ్ ఏంటంటే గురువు ఒక సాంస్క్రిట్ లిటరల్ మీనింగ్ ఏంటంటే బరువు అయినది అని వాడతాం. సో ఈ ప్రపంచంలో మనం ప్రతి ఒక్కరిని కూడా వాల్యూ చేయలేం. అంటే ప్రతి ఒక్కరిని మనం గౌరవించలేకపోవచ్చు. ప్రతి ఒక్కరు చెప్పింది మనం వినలేకపోవచ్చు. ప్రతి ఒక్కరి పట్ల మనం అంటే జడ్జింగ్ నేచర్ అంటే వీళ్ళు చెప్పింది నేను పాటించాలనే ఉద్దేశంలో ఉండకపోవచ్చు. కానీ గురువు చెప్పింది మాత్రం ఖచ్చితంగా పాటించాలి. బికాస్ గురు ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, అంటే కృష్ణుని యొక్క రిప్రజెంటేటివ్ అనమాట. సారీ. సో అలా మనం గురువు ఎందుకు గురువు అని మళ్ళీ గురువు ఇస్ ద హెవియెస్ట్ ఆబ్జెక్ట్ అని అంటారు కదా. గురువుని అంటే ఎందుకంటే మనం గురువు పట్ల ఎప్పుడు కూడా ఒక రకమైన అంటే డౌట్ఫుల్ నేచర్ ఉండకూడదు అనమాట. గురువు చెప్పింది కరెక్టా కాదా, ఇతను మన వెల్విషరా లేదా, ఇతను చెప్పింది మన మంచికేనా కాదా అనే ఒక రకమైన ఒక సందేహం ఉండకూడదు. సందేహం ఉంటే ఇట్ ఈస్ బెటర్ నాట్ టు యాక్సెప్ట్ ఏ గురువు లైక్
బిఫోర్ యాక్సెప్టింగ్ మనం ఎవరైనా గురువుగా మనల్ని అంగీకరించబోతున్నామంటే మనల్ని బాగా అర్థం చేసుకోవాలి. తను మంచి భక్తుడై ఉండాలి. తనకు మంచి సెన్స్ కంట్రోల్ ఉండాలి. ఇంకా తను తను మనల్ని భక్తి మార్గంలో నడిపించగలిగే స్తోమత అతనికి ఉండాలి. కానీ ఒకసారి మనం యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత దెన్ వీ షుడ్ నాట్ క్వశ్చన్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి తనకు మనకి ఏదైనా అపెండిసైటిస్ లాంటిది ఏదైనా వచ్చిందనుకోండి, అపెండిసైటిస్ లేదా కరోనా డిసీజ్ ఎటువంటి ఏదైనా వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి నాకు ఈ డిసీజ్ వచ్చిందని చెప్తాం. సో డిసీజ్ చెప్పిన తర్వాత దెన్ విల్ నాట్ ఆస్క్ నువ్వు కరెక్ట్ డాక్టరేనా, నీకు క్యూర్ చేసే ఎబిలిటీ ఉందా లేదా, నీకు సర్టిఫికేట్ చూపించవచ్చు అని అటువంటి క్వశ్చన్లు అడగం. అలాగే ఇప్పుడు మనం ఒక ఫ్లైట్లో బోర్డింగ్ అవుతుంటాం. పైలట్ క్యాబిన్లో ఉంటాడు. వెళ్ళేసి నువ్వు ఆర్ యూ కరెక్ట్ పైలట్, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ చూపించు, వాట్ ఈస్ యువర్ ట్రాక్ రికార్డ్ అని అవన్నీ అడగం. ఎందుకంటే వన్స్ వీ బై అ ఫ్లైట్ టికెట్ ఆర్ వన్స్ వీ అప్రోచ్ ఎ డాక్టర్ వీఆర్ సరెండరింగ్ అండ్ హిమ్. అంటే మనం 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 మన భద్రతనంతా వాళ్ళ చేతిలో పెడుతున్నాం. సో ముందే అంటే మనం ఎవరైతే గురువుగా యాక్సెప్ట్ చేస్తున్నామో వాళ్ళకు మనల్ని యాక్సెప్ట్ చేసే కంటే ముందే ఎన్ని విధాలుగా వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే అన్ని విధాలు తెలుసుకోవాలి. ఏ విధమైన సంశయాలు ఉంటే ముందే తీర్చుకోవాలి. కానీ ఒకవేళ వాళ్ళని గురువుగా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ వస్తే గురువుతో అడ్రస్ చేసేటప్పుడు చాలా హంబుల్గా, నాకు గురువు గారు నాకు ఈ క్వశ్చన్ ఉంది, నాకు నా ప్లీజ్ బీ కైండ్ అపాన్ మీ, అంటే నా యందు దయ ఉంచి మీరు నాకు కొంచెం ఈ డౌట్స్ క్లియర్ చేయండి అనేసి ఒక హంబుల్ యాటిట్యూడ్తో మనం గురువు దగ్గర మన సంశయాన్ని పెట్టాలి. అప్పుడు గురువు మనకి సందేహాన్ని తీరుస్తాడు. సో అది. సో అలా కృష్ణుడు చెప్పిన తర్వాత అర్జునుడు చెప్పిన తర్వాత అర్జునుడు ఏమంటాడంటే ఐ డోంట్ సీ ఎనీబడి హూ కెన్ రిమూవ్ దిస్ సారో అండ్ విచ్ ఈస్ డ్రైయింగ్ అప్ మై సెన్సెస్ అండ్ ఈవెన్ ఇఫ్ ఐ అటెండ్, అంటే నాకు స్వర్గానికి మించిన ఆధిపత్యం ఇచ్చినా కానీ నాకు ఇప్పుడు ఫైట్ చేయాలనిపించట్లేదు. ఎందుకంటే నాకు ఏ విధంగా కూడా ఈ యుద్ధం మంచిగా అనిపించట్లేదు. అంటే అంత ఒక బివిలర్మెంట్లోకి వెళ్ళిపోయాడు అర్జునుడు. అలా గురువుగా యాక్సెప్ట్ చేసి మనం ఎప్పుడైనా అని గురువు ముందు మన హెల్ప్లెస్ నేచర్ ముందు పెట్టాలి. ఐఎమ్ ఏ ఫుల్ నెంబర్ 1 అని గురువు ముందు ప్రజెంట్ చేస్తే దెన్ గురు విల్ ఇంపార్ట్ మోర్. శిల ప్రభుపాదుల వారు ఇప్పుడు శిల ప్రభుపాదుల గురించి కాదు, ఒక మ్యూజిక్ టీచర్ ఉంటాడు. మ్యూజిక్ అంటే ఎక్స్పర్ట్ మ్యూజిక్ టీచర్ దగ్గరికి ఇద్దరు మామూలుగా ఇద్దరు స్టూడెంట్స్ వెళ్తారు. స్టూడెంట్స్ వెళ్ళేసి నేను మీ నుంచి మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంటున్నాను అంటారు అనమాట. అంటే ఫస్ట్ మ్యూజిక్ టీచర్ అడుగుతాడు అనమాట, నీకేమన్నా అంతకుముందు ఏమన్నా మ్యూజిక్లో ప్రవేశం ఉందా అంటాడు అనమాట. అంటే ఫర్ సపోజ్ వీణ కానీ లేకపోతే వయలిన్ వాయించడం కానీ దాంట్లో నీకు అనుభవం ఉందా అంటాడు. అంటే ఫస్ట్ అతను ఏమంటాడంటే నాకు ఏమీ లేదు, నాకేం తెలియదు, నాకు లిటరల్లీ బేసిక్స్ నుంచి రావాలి అంటాడు. సెకండ్ అతనికి వెళ్తాడు, నీకేమైనా ఉందా అంటాడు. అంటే నీకేమైనా అనుభవం ఉందా అని చెప్తాడు అనమాట. నాకు తెలుసు, ఆ రాగాలు తెలుసు, ఈ ట్యూన్స్ తెలుసు అని చెప్తాడు. చెప్పిన తర్వాత గురువు ఫస్ట్ అతనికి ఏం చెప్తాడంటే నువ్వు నెలకు 500 ఇవ్వు అని, నీ కోర్సు కేవలం 3 నెలలే అని చెప్తాడు. సెకండ్ అతనికి ఏం చెప్తాడంటే నువ్వు నెలకు 1000 రూపాయలు ఇయ్యి అండ్ నీ కోర్సు మినిమం 6 months ఉంటుంది అంటాడు. ఆ సెకండ్ అతనికి ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న అతనికి కొంచెం మైండ్ బ్లాక్ అవుతుంది అనమాట. అంటే ఈ గెట్ కన్ఫ్యూజ్డ్. నేను ఆయనకంటే కొంచెం ఎక్స్పీరియన్సే ఉంది నాకు, అట్ ది సేమ్ టైం క్వాలిఫికేషన్ కూడా ఉంది నాకు, ఎందుకంటే ప్రీవియస్గా వాయించిన కొంచెం అనుభవం కూడా ఉంది. యాక్చువల్లీ అతనికి 500 ఫీజు అయితే నాకు 250 తీసుకోవాలి, దానికంటే తక్కువ తీసుకోవాలి. అదిగాక తనకంటే ముందే నాకు నేర్పించగలగాలి. మీరు ఎందుకు చెప్తున్నారు నాకు తనకు చార్జ్ చేసే అమౌంట్ కానీ తనకు నేర్పించే టైం కానీ నాకు డబుల్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అంటాడు. అప్పుడు అతను ఏమంటాడంటే గురువు ఏమంటాడంటే నువ్వు నేర్చుకుంది అంత తప్పు నేర్చుకున్నావు. సో నేను ఫస్ట్ ఐ హ్యావ్ టు అండు, అంటే నువ్వు నేర్చుకున్న దాన్ని అంతా ఫస్ట్ తీసేసి నీ దాంట్లోంచి సిస్టంలోంచి
తీసేసి నేను మళ్ళీ కొత్త నేర్పించాలంటే ఐ హ్యావ్ టు పుట్ 2 times more effort దాన్ వాట్ ఐ హ్యావ్ టు గివ్ ఫర్ ద ఫస్ట్ పర్సన్. సో అలా అనమాట. సో మనం ఎప్పుడైనా గురువు ముందుకు వెళ్ళినప్పుడు మనకేం తెలియదు అంటే మీరు మనం వన్స్ గురువుని యాక్సెప్ట్ చేసే ముందు వీ కెన్ హ్యావ్ క్వశ్చన్ అబౌట్ హిమ్, వీ కెన్ ఎంక్వైరీ అబౌట్ హిమ్, వీ కెన్ డూ ఆల్ రీసెర్చ్. కానీ వన్స్ మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత దెన్ వీ షుడ్ నాట్ డౌట్ ఫర్ ఎవ్రీథింగ్. ఫస్ట్ గురువు ఏం చెప్తాడో దాన్ని పాటించాలి. దెన్ వీ షుడ్ బి కన్విన్స్డ్, అంటే మనకు ఆ కన్విక్షన్ ఉండాలన్నమాట, గురువు ఏం చెప్తున్నాడో అది నా మంచికి అనేసి. అలా చెప్పిన తర్వాత దెన్ హ్యావింగ్ ద స్పోకన్ టు రిషికేశ, గుడాకేశ అఫ్లిక్టెడ్ ఆఫ్ ఎనిమీస్, టెలింగ్ గోవింద ఐ విల్ నాట్ ఫైట్. సో అర్జునుడు ఇలా అంటున్నాడు అనమాట. ఇదంతా చెప్పిన తర్వాత అర్జునుడు కృష్ణుడికి సరెండర్ అయిన తర్వాత నాకు ఈ డౌట్స్ క్లియర్ అయ్యేంత వరకు నేను ఫైట్ చేయలేను అని చెప్పేసి అలా ఉండిపోతాడు. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అవర్ క్లాస్ టుడే. మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ ఎనీథింగ్ డౌట్స్ ఉంటే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఒక చిన్న డౌట్ ఉంది ప్రభు. ఎస్ ప్రభు. ప్రభు మీరు అంటే హూ ఇస్ నాట్ గురు అని చెప్పినప్పుడు మెడిటేషన్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్ ఇన్ దిస్ యుగా అని చెప్పారు కదా ప్రభు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మెడిటేషన్ బాగా చేయగలిగిన వాళ్ళు భగవంతుడిని ధ్యానం ఆ రకంగా భగవంతుడిని ధ్యానం చేసుకోగలిగినప్పుడు అలా కూడా చేయకూడదు అంటారా? నాట్ ఆథరైజ్డ్ అంటే ఎందుకు అడుగుతున్నానంటే కొంతమంది ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళలో మెడిటేషన్ చేసి వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ప్రభు. అంటే నాకు తెలిసిన వాళ్ళు అంటే మెడిటేషన్ చేయగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అని దానివల్ల తెలుస్తోంది. అందువలన అడుగుతున్నాను ప్రభు. అంటే నాట్ ఆథరైజ్డ్ అన్నారు కదా, అంటే అసలు చేయకూడదా లేకపోతే తెలిసినప్పుడు దాన్ని భగవంతుడి ధ్యానానికి ఉపయోగించుకోవచ్చు? అది నేను చెప్పాను కదా మీకు. ఇప్పుడు ప్రాణాయామ కానీ మెడిటేషన్ కానీ చేయొచ్చు, కాకపోతే ఆ మెడిటేటివ్ ప్రాసెస్నే కంప్లీట్ ఆథరైజ్ ప్రొసీజర్ కింద తీసుకోకూడదు. ఇప్పుడు మన పర్పస్ ఏంటి? మనం ఏదైనా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రోగ్రామింగ్ చేస్తున్నారు, మీరు పర్పస్ ఏంటి? లాస్ట్ ప్రోగ్రామింగ్లో దే షుడ్ హ్యావ్ పర్ఫెక్ట్ అవుట్పుట్ రావాలి మీకు, అంతే కదా? అంతేనా? లేకపోతే ఏదో చిన్న పీస్ ఆఫ్ అల్గారిథంలో కరెక్ట్ రన్ అవుతుందా లేదా అని చూస్తారా? మొత్తం ఓవరాల్గా అవుట్పుట్ అంతా రావాలి, అన్ని ఫ్యాక్టర్స్ హ్యాండిల్ చేయగలగాలి కదా. అలాగే ఇప్పుడు మనం ఏదైనా పద్ధతి మొదలు పెట్టామనుకోండి, దాన్ని ఫుల్ కంప్లీట్ చేసి దాంట్లో సక్సీడ్ అవ్వాలంటే మనకి అంత స్టెబిలిటీ ఉండాలి, అంత స్టేబుల్ మైండ్ ఉండాలి. కానీ శాస్త్రాల ప్రకారము మామూలుగా అబ్జర్వ్ చేసి చూసినా కానీ మనకంత మెంటల్ ఎబిలిటీ లేదు, మనకంత ఫిజికల్ ఎబిలిటీ కూడా లేదు, మనకంత ఆయు ప్రమాణం కూడా లేదు. మెడిటేషన్ ప్రాసెస్కి చాలా టైం పడుతుంది ప్రభు మనం పర్ఫెక్ట్ చేయడానికి. ఎందుకంటే ఫస్ట్ యమ నియమ ధారణ ధ్యాన సమాధి స్టేజ్లోకి వెళ్తే దెన్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ యూ అచీవ్ సక్సెస్. ఆ సమాధి స్టేజ్లోకి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు బి ఎన్ ఎక్స్పర్ట్. ఇప్పుడు మెడిటేషన్కి మామూలుగా కృష్ణుడు చెప్తాడు, మీకు లెటర్ చాప్టర్లో వస్తుంది. మెడిటేషన్ ప్రాసెస్కి యూ షుడ్ బి ఇన్ ఎ వెరీ క్వైట్ ప్లేస్, ఇన్ ఎ మెటీరియలిస్టికల్లీ అంత రణగుణ ధ్వనులు ఉండే చోట, అంత డిస్ట్రాక్షన్స్. ప్రభు మన ఇంట్లో ఒక గంట సేపు మెడిటేషన్ చేస్తాం ప్రభు. మెడిటేషన్ చేస్తే మహా అంటే ఒక 2-3 hours మైండ్ కామ్గా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ దట్స్ ద ఓన్లీ అవుట్పుట్. ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అంటే దర్ ఈస్ హెల్త్ ప్రాబ్లమ్ని డిఫరెంట్ వేస్లో క్యూర్ చేయొచ్చు ప్రభు. మెడిటేషన్ ద్వారా క్యూర్ చేయొచ్చు, మా ప్రాణాయామ ద్వారా క్యూర్ చేయొచ్చు. అంటే కొన్ని దాటికి కొన్ని పని చేస్తుంటే యూ కెన్, అంటే ఆ పర్పస్కి అది సర్వ్ అవుతే మనం తీసుకోవచ్చు దాన్ని. కానీ మన పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ అవర్ లైఫ్ అంటే వీ షుడ్ బి ఏబుల్ టు రియలైజ్ అవర్ రిలేషన్షిప్ విత్ కృష్ణ, అవర్ రిలేషన్షిప్ విత్ పరమాత్మ, అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఆ భగవంతుని రియలైజేషన్కి మెడిటేషన్ ఈజ్ నాట్ ద ఆథరైజ్డ్ ప్రొసీజర్ ఇన్ దిస్ ఏజ్. అర్థమైందండి మీకు చెప్పింది? ఎస్ ప్రభు.
అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ క్వెషన్ ఒక్కొక్కసారి చాంటింగ్ చేయడానికి అంత ఎనర్జీ లేనప్పుడు జస్ట్ మైండ్ తోటి మెడిటేషన్ చేయగలిగినప్పుడు హ్మ్. అలాంటప్పుడు మంత్ర మెడిటేషన్ జస్ట్ మైండ్‌తో చేయొచ్చా? యాహ్! చేయకూడదా? మంత్ర మెడిటేషన్ దేర్ ఆర్ 3 టైప్స్. మానసిక్, వాచిక్ అండ్ ఏదో ఉంది. కీర్తన ఏదో అంటారు. అంటే మీరు మైండ్ లోపల చేసుకోవచ్చు. మీకు మాత్రమే వినపడేట్టు కూడా చాంట్ చేసుకోవచ్చు. లేదా గట్టిగా కీర్తన కూడా చేయొచ్చు. సో, ఏ విధంగా చేసినా గానీ ఇట్స్ ఏ కీర్తన్. సంకీర్తనమే. హ్మ్. సో, హ్మ్. ఆ విధంగా అదే బ్రో. చేస్తున్నారంటే అందుకనే అంటే మెడిటేషన్ మీరు ఎప్పుడైతే మంత్ర మీద కూడా మెడిటేషన్ చేయొచ్చు కదా అని. మంత్రాన్ని కూడా దెన్ దట్ ఈస్ మానసిక్ చాంటింగ్ అది. మానసిక సంకీర్తన అది. ఓకే. సో, ఓకే బ్రో. ఇట్స్ నాట్ ఎ మెడిటేషన్. మెడిటేషన్ అంటే వాళ్ళంతా దృష్టి అంతా ఆహ్, న శ్వాస మీద పెట్టేసి అంటే ఏదో శూన్యం మీద దృష్టి పెడతారు కదా! అది హ్మ్. 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 మెడిటేషన్ అంటే. బ్రహ్మన్ మీద పెడతారు. ఓకే. ఓకే. మామూలుగా ఇప్పుడు అష్టాంగ ఓకే. యోగులు చేస్తారు. కొంతమంది హ్మ్. హ్మ్. సాధువులు అన్ని హ్మ్. సంఘ పరిత్యాగం చేసేసి అడవిలో హ్మ్. కూర్చొనేసి కేవలం యాహ్, ఏ శ్రీ ఏ ఏ ఏ ఏ మంత్రాన్ని జపించారు, ఏ దాన్ని కూడా చేయరనమాట. జస్ట్ అలా కూర్చొనేసి వాళ్ళు శూన్యం మీద దృష్టి పెడతారు. థింక్ ఆఫ్ నథింగ్ అంటారనమాట అంతే. హ్మ్. నథింగ్‌నెస్ మీద హ్మ్. ఫోకస్ చేస్తారు. కానీ కృష్ణ పరమాత్మ ఆహ్, 6థ్ చాప్టర్‌లో ఫైనల్‌గా ది మెడిటేట్ అంటే అష్టాంగాలను డిస్కస్ చేసినప్పుడు ధ్యానము భగవంతుడి మీద ధ్యానం చేయాలని చెప్పారు కదా బ్రో! అంటే అది హ్మ్. ఇప్పుడు జరగట్లేదని చెప్తున్నారా మీరు? ఇప్పుడున్న లేదు లేదు. ఇయర్స్‌లో? చాలా మంది చేయరు. ఇప్పుడు చూడండి హ్మ్. ఇప్పుడు బయట వెళ్ళి చాలా మెడిటేషన్స్ క్యాంప్స్ ఉంటాయి కదా! వాళ్ళెప్పుడు హ్మ్. జస్ట్ హ్మ్. ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్ ఆర్ ఫోకస్ ఆన్ ఆర్ సమ్ హ్మ్. లైట్ అని చెప్తారు. కానీ భగవంతుడి మీద యెస్ ధ్యానం బ్రో. చేయని చెప్పరు. సో, యాహ్! నాకు కూడా అవన్నీ కూడా చీటింగ్ థింగ్స్ అన్నీ. హ్మ్. అప్పుడు ఎందుకంటే కొంచెం వరకు వాళ్ళకి మెంటల్ పీస్‌ఫుల్‌నెస్ ఉంటుంది. కానీ దానివల్ల దే కెనాట్ సక్సీడ్. మనం ఫైనల్‌గా అచీవ్ చేయాల్సిన సక్సెస్ కాదది. హ్మ్. అవును బ్రో. ఓకే బ్రో. గాట్ ఇట్ బ్రో. ఇంకేమన్నారా? ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా ఇంకెవరికన్నా? థాంక్ యూ బ్రో. హరే కృష్ణ. We will end it here. ग्रंथराज श्रीमद् भगवत गीता की जय, श्रील प्रभुपाद की जय. థాంక్ యూ బ్రో. ఎవరు సాయి అని ఎవరో జాయిన్ అయ్యారు. Sai Kishore Prabhu, last